మొట్టమొదటిగా ఈ ద్వారపూడి ప్రాంతానికి నన్ను ఆహ్వానించి నా ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త మీ మధ్య వినిపించబడడానికి అవకాశాన్ని కల్పించినటువంటి సహోదరుడు వీరబాబుకి ప్రభు పేరిట కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. నాతో ఉన్నటువంటి నాతోటి దైవజనులకి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీ మధ్య పంచుకోవడానికి రాలేదు, కానీ మనమందరం పలుమార్లు విన్నటువంటి చదువుతున్నటువంటి ఒక లేఖన భాగాన్ని కలిసి ధ్యానిద్దాం. అదేంటి అంటే లూకాసు వార్త మొదటి అధ్యాయము 39వ వచనం నుంచి 56వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఈ వాక్య వివరణలోనికి వెళ్ళే కంటే ముందుగా ఈ ప్రోగ్రాం ఎలా ఉండబోతుంది అన్నది ఒకసారి చెబుతాను. ఈ ప్రసంగం అయిపోయేటప్పటికి లంచ్ బ్రేక్ ఉంటుంది, అంతేనా? ఈ ప్రసంగం అయిపోయేటప్పటికి లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత Q&A ఉంటుంది, ప్రశ్న జవాబులు. 1 గంట 1.5 గంట Q&A ఉంటుంది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే క్రైస్తవానికి సంబంధించి, బైబిల్కి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒక పేపర్లో వ్రాసి ఇక్కడ ఒక బాక్స్ పెడతారు, ఆ బాక్స్లో వేయండి. వాటికి నేను సమాధానం చెబుతాను, ప్రశ్నలు ఉంటేనే. అటు తర్వాత చివరి ప్రసంగం ఉంటుంది, అంతేనా? ఇంకేమైనా ఉన్న తర్వాత ఇది ప్రోగ్రాం ఎలా ఉండబోతుంది. ఇది మొదటి ప్రసంగము, తర్వాత Q&A ఉంటుంది, అటు తర్వాత చివరి ప్రసంగం ఉంటుంది. కానీ సహోదరుడు నాతో చెప్పింది ఏంటంటే, మధ్యాహ్నం భోజనం తర్వాత ఎక్కువ మంది ఉండరన్నా అన్నాడు. ఉండకపోయినా కార్యక్రమాలు ఇలాగే జరుగుతాయి. సరే, లూకాసు వార్త మొదటి అధ్యాయము 39 నుండి ఈ మొదటి వచనం నుంచి 38 వరకు నేను వివరించాను. నిన్న మొన్న వచ్చినటువంటి ప్రసంగాల్లో ఉంటే ఆ ప్రసంగాల కొనసాగింపు ఇది. అయితే మీకు అర్థం కావడానికి ఆ పై వచనాల్లో గబ్రియేలు దేవదూత నజరేతులో ఉన్నటువంటి మరియ దగ్గరకు వచ్చి, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతివి కాబోతున్నావు అని చెప్పడం జరిగింది. అంతకంటే పైన దేవాలయంలో యాజకత్వం చేయడానికి వెళ్ళినటువంటి జకర్యాకు అదే గబ్రియేలు దేవదూత 6 నెలల క్రితం ప్రత్యక్షమై, నీ ప్రార్థన వినపడింది, మీకు ఒక మగ సంతానం అనుగ్రహించబడబోతుంది అని బాప్తిస్మిచ్చి యోహాను కూర్చున్నటువంటి ప్రవచనం చెప్పడం జరిగింది. అలా బాప్తిస్మిచ్చి యోహాను పుట్టుకును గూర్చి ప్రకటించడం అయిపోయిన తర్వాత 6 నెలలకి మరియతో అదే గబ్రియేలు దేవదూత ఎప్పుడైతే యేసుప్రభు పుట్టుకును గురించి చెప్పిందో, ఆ వెంటనే, అంటే మరియకు ఆ సమాచారం తెలిసిన వెంటనే మరియ ఏం చేసింది? వెంటనే కుటుంబం దగ్గరికి వెళ్ళి కుటుంబంతో పంచుకోవాలి, నాకు దేవదూత ప్రత్యక్షమై ఇలా చెప్పింది అని. లేకపోతే స్నేహితులతో పంచుకోవాలి, లేకపోతే ఆనాటి యాజకులతో పంచుకోవాలి. కానీ తాను ఏం చేసిందంటే వీళ్ళెవ్వరితో సంప్రదించలే, లేదా తాను ప్రదానం చేయబడినటువంటి యోసేపుతో పంచుకోవాలి. కానీ తాను ఎవరితో పంచుకోకుండా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది అనే విషయాన్ని మనం చదువుకుందాం. 39వ వచనం, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎప్పుడైతే గబ్రియేలు దేవదూత పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతివి కాబోతావు, నీ గర్భాన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మిస్తాడు, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు అని చెప్పిన వెంటనే మరియ తాను లేచి, అంటే ప్రయాణమై ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంట?
ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? యోధాకు వచ్చింది. ఎక్కడి నుంచి? నజరేతులో నుండి. 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. మరియా ఊరేంటి? నజరేతు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంట? యోదయకు వచ్చింది. నజరేత్ ఎక్కడ? యోదయ ఎక్కడ? నజరేతు నుండి యోదయకి 90 మైళ్ళ దూరం, లేదా 120 కిలోమీటర్ల దూరం. మరి వయసు ఎంత ఉంటుంది అప్పటికి? 13 లేదా 14 లేదా 15, అంతేనా? ఎప్పుడైతే గబ్రియేలు దేవదూత ఆ మాట చెప్పిందో వెంటనే ప్రయాణమై ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంట? నజరేతు నుండి బయలుదేరి యోధా ప్రదేశంలో ఉన్న కొండసీమల్లోనికి తాను వచ్చింది. అంటే 120 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చింది. తాను తల్లిదండ్రులతో వచ్చింది అని లేఖనం చెప్పలేదు, లేదా ఇంకెవరైనా స్నేహితులతో వచ్చింది చెప్పలేదు. తాను ఒక్కతే వచ్చినట్టుగా లేఖనంలో మనకు ఉన్నటువంటి ఆధారం. మరి చరిత్రలో ఏమైనా ఎవరినైనా వెంట పెట్టుకుని వచ్చిందో మనకు తెలియదు. అయితే 2000 సంవత్సరాల క్రితం 13 నుండి 15 సంవత్సరాల వయసులో ఉన్న ఆమె 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అంటే 4 రోజుల ప్రయాణం. అది గాడిద మీద ప్రయాణం చేస్తే 4 రోజుల ప్రయాణం అది. ఎందుకంటే ఇప్పుడున్నట్టుగా అప్పట్లో ఈ రోడ్లు లేవు, ఇప్పుడున్నట్టుగా లేవు. అన్నీ కొండలు, వాగులు, లోయలు, వంకలు, అలా నడుచుకుంటూ రావాలి. రిస్కే కదా? రిస్కేనా? ఎందుకు వచ్చి ఉంటుంది? రావాల్సిన అవసరం ఏంటి అంటే, మరియతో చెప్పబడిన మాట సాధారణమైన మాట కాదు, అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం కాదు. అది ఇంకెవ్వరికి సంబంధం లేదు, తాను ఒక్కదానికే సంబంధించినటువంటి మాట అది. అదేంటంటే పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుని వలన తాను గర్భవతి అయ్యింది. ఇంకెవరికి అర్థం కాదు అది. ఇంకెవరికి చెప్పినా అర్థం చేసుకోలేరు దాన్ని, ఇంకెవరు స్వాగతించలేరు దాన్ని. ఇప్పుడు తనకి సపోర్ట్గా నిలవబడగలిగే ఒకే ఒక వ్యక్తి ఎవరై ఉంటారు? తల్లి కాదు, కుటుంబ సభ్యులు కాదు, ఎవ్వరు నిలవబడలేరు. ఒకే ఒక్క వ్యక్తి, తాను జకర్యా భార్య ఎలీజబెత్. ఎందుకంటే తాను కూడా గర్భవతి అయింది ఒక అద్భుతం ద్వారా. ముసలితనంలో, వృద్ధాప్యంలో తాను గర్భవతి అయింది. అప్పటికి తనకి 6 నెలలు, అంటే 6 నెలల అనుభవంలో ఉంది. ఏ విషయంలో? అద్భుతంతో కూడుకున్న గర్భవతిగా, సాధారణ గర్భవతిగా కాదు, అద్భుతంతో కూడుకున్న గర్భవతిగా 6 నెలల అనుభవంలో ఉంది. తను మాత్రమే తనని ఓదార్చగలదు, తనకి సపోర్ట్ ఇవ్వగలదు, తనని అర్థం చేసుకోగలదు. ఇంకెవ్వరికి చెప్పినా, చివరికి తల్లికి చెప్పినా సరే తను కూడా అనుమానంగానే చూస్తుంది. నువ్వేదో దాచిపెడుతున్నావు, నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అని తల్లి కూడా అనుమానంగానే చూస్తుంది. తనని అర్థం చేసుకునే ఒకే ఒక స్త్రీ ఎంత దూరంలో ఉంది? 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం ఆదివారం వస్తే చర్చికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? దగ్గరలో ఉండే చర్చికి వెళ్తాం, అంతేనా? ఏ చర్చికి వెళ్ళాలి? దగ్గరలో ఉండే చర్చికి అది వెళ్ళాల్సిందే. మనకి ఎక్కడ లేఖనం వినపడుతుందో, ఎక్కడ మనకు ఆదరణ వస్తుందో, ఆదరణ అంటే నోటి మాటలతో కాదు, లేఖనంతో, ఎక్కడ మనకు సపోర్ట్ దొరుకుతుందో, ఎక్కడ నిజంగా సత్యం దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. దీనికి మనకి మోడల్ ఎవరంటే మరియా. తనను అర్థం చేసుకుని తనని గైడ్ చేసేటువంటి వ్యక్తి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటే 4 రోజులు ప్రయాణం చేసి, తను చిన్నదే కదా వయసులో, మనం చాలా పెద్దవాళ్ళం కదా. కానీ మనం ఏమంటాం? దగ్గరలో ఉంది, తెలిసినోడు, మన కొనుకోడు,
పాస్టర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మనం? మన కులం, మన ఊరు, మన ప్రాంతం అలాగేనా సెలెక్ట్ చేసుకుంటాం? అలా కాదు. మరియతో చెప్పబడినటువంటి సమాచారం అన్నది దాన్ని అర్థం చేసుకోగలిగిన వ్యక్తి ఒక్కతే, ఇంకెవరు అర్థం చేసుకోలేరు. కాబట్టి తన దగ్గరికే వెళ్ళాలి. తన దగ్గరికి వెళ్తేనే తనకు ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు స్త్రీలు చరిత్రలో ప్రత్యేకమైన వాళ్ళు. వీళ్ళిద్దరూ మోస్తూ ఉన్నది ప్రపంచ రక్షణని. ఎలిజబెత్ మోస్తూ ఉన్నది ఆ రక్షణను చూపించేటువంటి ముందుగా వచ్చిన దూతని. మరియ మోస్తూ ఉన్నది రక్షకుణ్ణి. వీళ్ళిద్దరి గర్భాలు ప్రత్యేకం, వీళ్ళిద్దరి పాత్రలు ప్రత్యేకం. కాబట్టి తన దగ్గరికి మరియ బయలుదేరింది. ఇంకా ఎవరికి చెప్పలే, ఎవరికి తెలియదు ఆ విషయం. అంటే సత్యం కోసం, నిజం కోసం చాలా దూరం ప్రయాణం చేయొచ్చు. చేయొచ్చు. ఆ దినములందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఎక్కడికి వెళ్ళిందంటే కొండసీమలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి. టౌన్ కాదా అది? టౌన్ కదా? కాదు. దేవుడు అతి సాధారణమైన ప్రజల్ని అసాధారణమైన పనులకి వాడుకుంటాడు. మీరు చరిత్రలో చూడండి, బైబిల్ చరిత్రలో కానీ లేదా క్రైస్తవ చరిత్రలో కానీ చూడండి, దేవుడు వాడుకున్నది సాధారణమైన వ్యక్తుల్ని. ఏ పనులకు వాడుకున్నాడు? అసాధారణమైన పనులకు వాడుకున్నాడు. దావీదుని ఎక్కడి నుంచి ఏర్పాటు చేస్తున్నాడు? గొర్రెలు మేపుతూ ఉన్నాడు. గొర్రెలు మేపే స్థితి నుంచి ఇశ్రాయేలీల 12 గోత్రాలని కాపాడేటువంటి పనికి నియమించాడు. సౌలుని ఏర్పాటు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? గాడిదలు మేపుతున్నాడు. సమూయేలును పిలిచాడు దేవుడు. ఏ వయసులో? చిన్నతనంలో. ఎవరికైతే గుర్తింపు లేదో, ఎవరైతే సమాజంలో తక్కువ స్థితిలో ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు చరిత్రలో. ఎందుకు అలా దేవుడు ఏర్పాటు చేస్తుంటాడు అంటే, వాళ్ళు గర్వపడకుండా, అతిశయపడకుండా, ఇది మా గొప్పతనం అని ఫీల్ కాకుండా, మీ గొప్పతనం అంటూ ఏమీ లేదు, కేవలం నేను ఏర్పాటు చేస్తున్నాను కాబట్టే మీరు వాడబడుతున్నారు అంతే. మన వైపు మనం వేలు చూపించుకొని మేము ఫలానా కాబట్టి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు అనే స్థితి లేదు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని మనం గొప్పగా చూస్తాం. అదేదో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆధిక్యతలాగా చూస్తాం. కాదు, దేవుడు వాడుకోకపోతే ఎవరికి గుర్తింపు లేదు, ఎవరు గొప్ప వాళ్ళు కాదు. యోదయ ప్రదేశంలోని కొండసీమ, కొండ ప్రాంతం, అడవి ప్రాంతంలో ఉన్నటువంటి జకరియా ఇంటికి వెళ్ళింది మరియా. ఇంతకు మరియా ఎవరు? మరియా కూడా గుర్తింపు లేదు. ఇక్కడ గబ్రియలు దేవదూత వచ్చి మాట్లాడాడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ లేకపోతే తను యోధా గోత్రంలో సాధారణమైనటువంటి స్త్రీ అంతే. దేవుడు ఆర్డినరీ పీపుల్ని ఎక్స్ట్రాడినరీ పనులకి వాడుకుంటాడు. వాడుకునే దేవుడిలోనే సమస్తం ఉంది, కానీ వాడబడే మనలో ఏమీ లేదు, ఉండదు, ఉండకూడదు కూడా. కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసను. ఎలిజబెత్కి ఏం చేసింది? వందనం అంటే గ్రీటింగ్స్, నమస్కారం పెట్టింది, పలకరించింది. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. ఎప్పుడైతే మరియా మాట ఎలిజబెత్ చెవిలో పడిందో ఆ వందనం వచ్చును, అప్పటికే 6 నెలల గర్భవతి ఎలిజబెత్. తన గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో, సంతోషంతో గంతులు వేసిందంట. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య అక్కడి నుంచే ప్రారంభమైంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అప్పటి నుంచే ప్రారంభమైంది. నేను ఎవరిని గురించి అయితే ప్రకటించడానికి లోకానికి వస్తున్నానో ఆయన్ను మోస్తున్న ఆవిడ స్వరం వినపడింది అంతే కదా. గర్భవతులుగా ఉన్నటువంటి తల్లులకి ఏదైనా విషాదకరమైన మాట వినబడినప్పుడు, సంతోషకరమైన మాట వినబడినప్పుడు
దానికి సంబంధించిన రియాక్షన్ అన్నది బిడ్డ విషయంలో మనం గమనిస్తాం. భయపడినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు. అలా మరియ మాట వినపడగానే బాప్తిస్మం ఇచ్చే యోహాను గంతులు వేయడం ప్రారంభించాడు లోపల. అంటే అంత స్పీడ్గా కదిలాడు. దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏమని వ్రాయిస్తున్నాడు అంటే గంతులు వేస్తున్నాడు. మరంతే కదా, బాప్తిస్మం ఇచ్చే యోహాను పుడుతున్నదే ప్రభువు మార్గాన్ని సరళం చేయడానికి, ప్రభువుని ప్రపంచానికి చూపించడానికి. అటు పాత నిబంధనని ఇటు కొత్త నిబంధనని రెండింటిని కలిపేటువంటి వారధిగా పుట్టబోతున్నాడు ఆయన. పాత నిబంధనకి చిట్ట చివరి ప్రవక్త ఆయన. అందరూ ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచిస్తే, చెబితే బాప్తిస్మం ఇచ్చే యోహాను చూపించాడు, వేలెత్తి ఇదిగో ఈయనే అని చూపించాడు. అందరు ప్రవక్తలు చెబుతూ వచ్చారు. అలా చిట్ట చివరి వాడు చెప్పకూడదు. ఆయన ఏం చేయాలి? ఈయనే, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అటు పాత నిబంధనకి ఇటు కొత్త నిబంధనకి వారధి ఆయన, బ్రిడ్జ్ ఆయన. కాబట్టి ఆయన ఎవరిని గురించి అయితే ప్రకటించబోతున్నాడో ఆయన్ను మోస్తున్న తల్లి మాట వినబడగానే గంతులు వేశాడంట గర్భంలో. అప్పుడు అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. ఎప్పుడైతే ఆ మాట వినపడిందో వెంటనే ఎలిజబెతు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంట. అంటే ఇక మీదట మాట్లాడుతూ ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో మాట్లాడుతూ బిగ్గరగా గట్టిగా దేవుని స్తుతిస్తూ మాట్లాడుతుంది. మామూలుగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం చేస్తారు? ఒక విధమైన భాష మాట్లాడతారు. ఏం భాష అది? ఎవరికి అర్థం కాని భాష మాట్లాడతారు కదా. ఇప్పుడు ఎలిజబెత్ మాట్లాడేది కూడా మనకు అస్సలు అర్థం కాదు. ఇక మనం చదువుకుంటాం కదా, ఇక్కడ మనకేం అర్థం కాదు. ఒకసారి చూడండి, అర్థమవుతుందో లేదా? లొడలొడ, డబడబ, గడగడ అని ఉంది అక్కడ, లేదు కదా. అర్థమవుతుందా మీకు అక్కడ భాష? అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ వస్తే ఏ భాష మాట్లాడాలి? మనం మామూలుగా ఉన్నప్పుడు అర్థం కాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే స్పష్టంగా అర్థం కావాలి. ఆయన ఎందుకు వస్తాడు? ఆయన వచ్చి తనంతట తాను ఏం బోధించకుండా నా వాటిలో నువ్వు తీసుకొని నన్ను మహింపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరచడానికి. ఎప్పుడు ఆయన మహిమపరచబడతాడు? ఆయన గూర్చి వ్రాయబడింది స్పష్టంగా అర్థమైనప్పుడు. ఎప్పుడు అర్థమవుతుంది? స్పష్టంగా ప్రకటించినప్పుడు. అంతేనా? అర్థం కాకుండా మాట్లాడితే మనం ప్రభువుని మహిమపరుస్తామా? అర్థమయ్యేటట్టు మాట్లాడితే మహిమపరుస్తామా? ఎందుకే మాట చెప్తున్నాను అంటే, ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడుతున్న ప్రతి మాట మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తులు పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడిన ప్రతి మాట స్పష్టంగా వినపడుతుంది, మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ పేరుతో మాట్లాడుతున్న వాళ్ళ మాట ఏమీ అర్థం కాదు. మనం కూడా సరిపెట్టుకుంటాం, అదేదో దేవదూతల భాష అంటలే అనుకుంటాం. బైబిల్లో దేవదూతలు చాలా సందర్భాల్లో మాట్లాడారు, ప్రతి సందర్భంలో అర్థమైంది మనకి. కానీ ఇప్పుడే అర్థం కావట్లేదు 2025లో. ఎందుకని? బైబిల్ పట్ల అవగాహన లేదు. రౌతు సరైనడు కాకపోతేనంట గుర్రం 3 కాళ్ళ మీద పరిగెడుతుందంట. రౌతు సరైనడు కాకపోతే గుర్రం ఎన్ని కాళ్ళ మీద పరిగెడుతుందంట? వీడు కూడా 4 కాళ్ళు అవసరం అని 3 కాళ్ళతో టిక్కు టిక్కు అని పరిగెడుతుంది. వినేవాళ్ళు సరిగ్గా లేకపోతే, వినేవాళ్ళు ఆలోచించకపోతే, ప్రశ్నిస్తారనేటువంటి ఆ భయం లేకపోతే ఏదైనా మాట్లాడతారు, ఏమైనా చెప్తారు. సరిగ్గా జరుగుతుంది అదే. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని బిగ్గరగా ఇట్లా నేను గట్టిగా అరుస్తారు పరిశుద్ధాత్మ వచ్చాడు అని. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చాడు ఓకే అనుకుందాం, మరి ఆ తర్వాత స్పష్టంగా అర్థం కావాలి కదా. ఎంత బిగ్గరగా అరిసినా అది స్పష్టంగానే వినపడాలి, స్పష్టంగానే అర్థం కావాలి. 42వ వచనం, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దాను, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను. అక్కడేమంటుంది? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను. ఎవరు వచ్చిందంట?
నా ప్రభువు తల్లి. ఎలిజబెత్ గోత్రం ఏంటి? లేవియ గోత్రం. లేవీయుల చేతిలో ధర్మశాస్త్రం ఉంటుంది. లేవీయులు అంటే ఈయన భర్త జకర్యా దేవాలయంలో పరిచర్య చేసేటువంటి యాజకత్వం చేసినటువంటి వ్యక్తి. దేవుని గురించి స్పష్టత ఉంటుంది. లేవీయులు ఎవరినైనా ప్రభువు అన్నారు అంటే ఎవరిని అంటారు? ఎవరిని పడితే వాళ్ళని అంటారా, లేకపోతే దేవుణ్ణి అంటారా? దేవుణ్ణి అంటారు, ఇంకెవరిని అనరు. వాళ్ళు ప్రభువు అన్నారు అంటే దేవుణ్ణి మాత్రమే అంటారు. ఇప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని మరియను ఏమని సంబోధిస్తుందంటే నా ప్రభువు తల్లి. ఇప్పుడు మరియ గర్భంలో ఉన్నది ఎవరంట? ఎలిజబెత్ ప్రభువు అంట. ఎలిజబెత్ దేవుడు అంట. ప్రభువు అంటే దేవుడని. ఎలిజబెత్ దేవుడు ఎక్కడున్నాడంట? మరియ గర్భంలో ఉన్నాడంట. బైబిల్లో చూపించండి, యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పాడు? యేసు ప్రభు దేవుడు అని బైబిల్ ఎక్కడుంది? యేసు ప్రభు దేవుడు అనేనా అర్థం? అది మిగతా వాళ్ళు చెప్పి ఉంటే మనం అనుమానించాలేమో, కానీ ఎలిజబెత్ చెబితే నిలవబడి ఆలోచించాలి. ఎందుకంటే తను లేవి గోత్రానికి సంబంధించింది, అహరోను గోత్రానికి సంబంధించిన తను. ఎందుకంటే తను పరిశుద్ధాత్మతో నిండుకుంది. ఆ పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడుతున్న మాట ఏంటంటే నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇప్పుడు తన ఇంటిలో ప్రవేశించింది సాక్షాత్తు దేవుడు. తన ఇంటిలోకి వచ్చింది సాక్షాత్తు దేవుణ్ణి మోసుకొని వచ్చింది మరియా. అందుకు పట్టలేని ఆనందం, పట్టలేని సంతోషం. ఎవరి ఇంటిలోనికైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తే పట్టలేని ఆనందం వస్తే దాని అర్థం వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడని. ఎవరి ఇంటిలోనైనా యేసు ప్రభు మాట వినబడితే పట్టలేని కోపం వస్తుందంటే వాళ్ళని ఎవరు పనిచేస్తున్నారని అర్థం? దయ్యం పనిచేస్తుందని అర్థం. మా ఊరిలో సువార్త ప్రకటించకండి అంటున్నారు అంటే, మా వీధిలో సువార్త ప్రకటించకండి అంటున్నారంటే, మాకు యేసు ప్రభు గురించి చెప్పకండి అంటున్నారంటే ఎవరు పట్టారు? అంతే. యేసు ప్రభు ఎవరో తెలిసినటువంటి ఎలిజబెత్ బిగ్గరగా మాట్లాడుతుంది, పట్టలేని సంతోషంతో మాట్లాడుతుంది. ఆశ్చర్యం. అక్కడ ప్రశ్నార్థకం చూడండి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించింది. ఇంతటి భాగ్యం నాకు ఎలా దక్కింది? ఇంతటి భాగ్యమా? దేవుడే మన ఇంట్లోకి వస్తే ఇంతటి భాగ్యం కదా. అంత ఆశ్చర్యపోయి భక్తులు మాట్లాడితే ఈరోజు మాట్లాడుతున్నారు యేసు ప్రభు గురించి చెప్పొద్దంట. యేసు ప్రభు గురించి చెప్పకూడదంట, యేసు ప్రభు గురించి ప్రకటించొద్దంట, మా వీధిలో చెప్పొద్దు, మా ఊరిలో చెప్పొద్దు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత క్రీస్తు మహిమను గూర్చిన సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకూడనట్లు వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. కళ్ళు రెండు మూసిపెట్టింది. వచ్చింది ఎవరో తెలియట్లే. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను చూడకపోయినా గంతులు వేస్తున్నాడు కడుపులో ఉండి. ఎలిజబెత్ బిగ్గరగా మాట్లాడుతుంది, ఆశ్చర్యపోతుంది. ఈరోజు మేము గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నారు, చదువుకున్నామని చెప్పుకుంటున్నారు, మేధావులం అని చెప్పుకుంటున్నారు, ఏంటంటో మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉంటే మత ప్రచారం అంటున్నారు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేసింది. అయితే ఒకప్పుడు మనం కూడా అదే గుంపులో ఉన్న వాళ్ళమే. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఔన్నత్యాన్ని తెలుసుకున్నామంటే ఇది మన గొప్పతనం కాదు. ఎలిజబెత్ ఫోన్ చేస్తే మరియ వచ్చిందా? మరియకై మరియ వచ్చిందా? ఎలిజబెత్ పిలవలే, మరియకై మరియే వచ్చింది. మన ఇంటికి సువార్త మనం పిలిపించుకుంటూ వచ్చిందా? లేకపోతే ఎవరో ముక్కు మొహం తెలియదు, వాళ్ళే మన ఇంటికి వచ్చారు, వాళ్ళే మనకు పత్రిక ఇచ్చారు, వాళ్ళే మనకు సువార్త ప్రకటించారు, మనం తిరిగి దూషిస్తున్నా సరే చిరునవ్వుతో సువార్త ప్రకటించారు. ఇది జరిగిందా? మనం ఎప్పుడు సత్యాన్ని గురించి వెతకలే. దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు, నాకు యేసుప్రభు కావాలి అని వెతికినటువంటి చరిత్ర కాదు మనది. ఆయన మనల్ని వెతుకుతున్నా సరే తప్పించుకుని తిరిగినటువంటి చరిత్ర. 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎలిజబెత్ ఇంటిలోనికి లోకరక్షకుని తల్లి ప్రవేశించింది. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ భారతదేశము? ఎక్కడ యెరూషలేము, ఎక్కడ భారతదేశము? ఎంత దూరం ప్రయాణం ఇది? 120 కిలోమీటర్ల 2000 సంవత్సరాల కిలోమీటర్లు.
ఎప్పుడు ప్రారంభమైంది చరిత్ర? ఎప్పుడు ప్రారంభమైంది సువార్త? 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పినటువంటి గ్రేట్ కమిషన్ అన్నది 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైతే 2000 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎన్ని నోర్లు మారిందో, ఇది ఎన్ని జీవితాలు దాటిందో, ఎన్ని పరిస్థితులు దాటిందో. ఆ ప్రారంభంలో సువార్తను ప్రకటిస్తూ ఉంటే సింహాలకి ఆహారంగా పడేసేవాళ్ళంట. బ్రతికుండగానే తైలం పోసి తగలబెట్టేవాళ్ళు. అలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఎన్ని గడ్డు పరిస్థితులు దాటిందో తెలీదు, ఎన్ని వ్యక్తుల్ని, ఎన్ని నోర్లని దాటిందో తెలీదు, ఎంతమంది త్యాగం చేస్తున్నారో తెలియదు. ఈ 2025లో మన చెవిలో ప్రభు అయిన యేసుక్రీస్తు అని గురించి వినబడుతుంది అంటే మనం వింటున్నటువంటి మాట, మన దగ్గరకు వచ్చినటువంటి సువార్త చిన్నది కాదు. చిన్నగా చూడొద్దు. ఎలిజబెత్ కోణంలో చూస్తే అర్థమవుతుంది. ఈ సువార్త నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను. అప్పటికింకా ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టలే. బహుశా 5 రోజులు 10 రోజులు అయిందంతే ఆ సమాచారం విని. మన దగ్గరకు వచ్చిన సువార్త, ఈ మధ్య ఎక్కడో ఒక చర్చిని చూశాను, బాలయేసు దేవాలయం అంట. ఇంకా పెరగడు ఆయన, అక్కడే ఉంటాడు. ఏ దేవాలయం అంట? బాలయేసు. ఇంక పెరగడు ఆయన, అలాగే ఉంటాడు. తరాలు మారుతున్నా సరే బాలయేసే. మన దగ్గరకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అంటే సెలవు మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన. మరి మనం ఎప్పుడైనా ఆశ్చర్యపోయామా? ఈ సువార్త నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను. ఎంత భాగ్యం నాది. అదేంటోనండి, 2 వారాలు చర్చికి వెళ్ళాను, 7 వారాలు చర్చికి వెళ్ళాను, ఏమీ జరగలేదంటున్నాం కదా. ఏదో జరగడం కాదు, సువార్త మన దాకా రావడమే జరిగినట్టు. దీని మూలం ఎంత దూరం ఉందంటే యెరూషలేములో ఉంది. అక్కడ ఎలిజబెత్ విషయంలో జరిగింది. నజరేతు నుంచి యోదయకు వచ్చిందంతే, తను 4 రోజుల ప్రయాణం. కానీ మన దాకా ఈ సువార్త రావడానికి ఎంతమంది ప్రాణత్యాగం చేశారో. భారతదేశానికి వచ్చిన అపోస్తలుడైన తోమా ఎలా మరణించాడు? అలా క్రిస్మస్ రోజు టీ తాగి పడుకుంటే హార్ట్ అటాక్ చచ్చిపోయాడా? మరి ఎలా చచ్చిపోయాడు? బల్లితో పొడిచి కొలిమిలోకి విసిరేశారంట. ప్రార్థన చేసుకుంటుంటే బల్లితో పొడిచి కొలిమిలో విసిరేశారు. అలా ప్రాణం పెడితే కానీ ఈ సువార్త రాలే. తర్వాత చూడండి, ఎక్కడ యెరూషలేము ఉంది, ఎక్కడ భారతదేశం ఉంది, ఆయన ఎలా ప్రయాణం చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో సువార్త చెప్పాడు అన్నది మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను. పరిశుద్ధాత్మతో నిండుకున్న ఎలిజబెత్ ఆశ్చర్యపోతున్న విధానం మనకే ఆశ్చర్యం ఉండదు. యేసుని నమ్ముకుంటే ఏవో కొన్ని మేలులు జరగాలి, కొన్ని లాభాలు రావాలి, అప్పుడు యేసు దేవుడు, అంతేనా? మనకు జరిగినా దేవుడే, జరగకపోయినా దేవుడే. మనం బ్రతికున్నాం కదా, ఒకరోజు చస్తాం కదా. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగో ప్రాప్తించను. ఒక లేవీ గోత్రికురాలు మరియ గర్భంలో ఉన్న ఆ చిన్న శిశువుని గురించి మాట్లాడుతూ నా ప్రభువు తల్లి, నా ప్రభువు లోపల ఉన్నది, ఆయన దేవుడు అంటుంది. 44వ వచనం, ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. పరిశుద్ధాత్మతో పుట్టినోడిన, తల్లి గర్భం నుంచే పరిశుద్ధాత్మతో ఉన్న వ్యక్తి బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆయన గంతులు వేస్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నశించుతున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. కొంతమందికి ఏమో ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వెర్రితనంగా అనిపిస్తుంది, కొంతమందికి ఏమో దేవుని శక్తిలాగా అనిపిస్తుంది. బాప్తిస్మ ఇచ్చే యోహానుకేమో గంతులు వేసేటువంటి మాట ఆ మాట. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మిగతా వాళ్ళకి అది అవమానకరమైన మాట, అనుమానించే మాట. 45వ వచనం, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనక ఆమె నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. ఎలిజబెత్ మాట్లాడుతుంది, ఇదంతా పాట. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును. ఒక్కసారి ప్రభువు ఒక మాట తెలియజేశాడు అంటే అవి నెరవేరుతాయి. ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ దేవుని మాటలో సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు.
ఆయన మాటలంత స్థిరం. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధిస్తాయి. గబ్రియేలు దేవదూత చెప్పాడు కదా, సర్వోన్నతిని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, కనుక పుట్టబో బిడ్డ దేవుని పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆ మాట సిద్ధిస్తుంది, అది జరుగుతుంది. కనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. ఆమె ధన్యురాలు కాబట్టి యేసుప్రభు ఆవిడ కడుపులో పడలే, ఆవిడ నమ్మింది కాబట్టి ధన్యురాలైంది. తేడా. ఆవిడ ధన్యురాలు కాబట్టి యేసుప్రభు ఆవిడ్ని ఎంచుకోలే, దేవుడు ఆవిడ్ని ఎంచుకోలే, దేవుడు ఆవిని ఎంచుకున్నాడు కాబట్టి ధన్యురాలైంది. ఆ ఎంపికలో తాను నీ చిత్తమే సిద్ధించుగాక అన్నది కాబట్టే ధన్యురాలైంది. ఆమె నమ్మెను గనుక ఆమె ధన్యురాలు. నమ్మడం ధన్యత. నమ్మడం ధన్యత. నమ్మావా యేసుప్రభుని మనం? నీవు చూచి నమ్మితవి, చూడక నమ్మిన వారు ధన్యులు. అపోస్తలుడైన తోమా కంటే గొప్ప స్థితి ఇది. నీవు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. విశ్వాసం అనేది రుజువును బట్టి ఆధారపడి లేదు. కనబడని దాన్ని అంత ఖచ్చితంగా ఉన్నది అని చెప్పడమే విశ్వాసం అంటే. ఈరోజు చర్చిలో సాక్ష్యాలు వచ్చాయి. ఎందుకు సాక్ష్యాలు? సాక్ష్యం చెప్పాల్సింది చర్చిలోనా సమాజంలోనా? సాక్ష్యం చెప్పాల్సింది జరిగిన వ్యక్త పక్క వ్యక్త? నా గురించి సాక్ష్యం ఏది చెప్పాలి? నా గురించి నేను కానీ, నా గురించి నా దగ్గర వ్యక్తులు కానీ చెప్పకూడదు. నాకు సంబంధం లేని వ్యక్తులు చెప్పాలి. ఒకప్పుడైనా త్రాగుడు పోతుండే, అయితే యేసుని నమ్ముకున్నప్పుడు అద్భుతంగా మారిపోయాడండి. నా కల్లర నాతో పాటు తాగుతున్నాడండి వ్యక్తి. అదిగా సాక్ష్యం అంటే. పక్కన వాళ్ళకి ఛాన్స్ ఎప్పుడు ఇస్తాం మనం? పక్కనోడికి వాళ్ళ మైకు మనల్ని నిలవబెట్టే, అప్పుడు పరువు పోతుంది సాక్ష్యాలుగా చెప్పేది. ఏం మారలేదండి, చర్చి పోతున్నాడు కదా అంటారు. అవునా? పక్కనోడు మైక్ ఇస్తే ఏమంటారు వాళ్ళు? అంత నటనండి, ఏం మారలేదండి అంటారా? అత్త గురించి సాక్ష్యం కోడలు చెప్పాలి, కోడల గురించి సాక్ష్యం అత్త చెప్పాలి. అంత ముసిగిసినాడు అవుతున్నారంటే తేడా. వాళ్ళే కదా అందరూ. మనం మైక్ తీసుకొని మన సాక్ష్యాన్ని మనం చెప్పుకుంటే దాన్ని సాక్ష్యం అంటారు, సోదే అంటారు. కాబట్టి సాక్ష్యముల సమయం కదా రాయాల్సింది. అక్కడ ఏమని రాయాలి? సోదె సమయం అని రాయాలి. సోదె నంబర్ 1, సోదె నంబర్ 2, సోదె నంబర్ 3 అని రాయాలి. చర్చలు ఎందుకు సాక్ష్యం? ప్రభువైన యేసుక్రీస్తు వాని గురించి లేఖనాల్లో ఏమి రాయబడిందో దాన్ని వివరించడానికి వేదిక ఉంది, కానీ మన గురించి మనం చెప్పుకోవడానికి వేదిక ఎందుకు? ఎందుకు అంటే ఈ చర్చిలో ఏదో జరుగుతుందని ఒక భ్రమను కల్పించడం, ఎక్కడికి వచ్చిన తర్వాత ఏదో జరుగుతుందని ఒక భ్రమను పుట్టించడం. అంతేనా? అంటే మన టార్గెట్ చర్చికి పిలిపించడం తప్ప యేసుప్రభు దగ్గరికి పిలిపించడం కాదు. మనం పరిచయం చేయాల్సింది క్రీస్తుని, చర్చిని కాదు. మనం కూడా ఏం చెప్తాం? సువార్త ఒకసారి మా చర్చికి రారాదు, అదే నా సువార్త. సువార్త అంటే పక్క చర్చి నుంచి ఈ చర్చికి పిలవడం కాదు. సువార్త అంటే క్రీస్తులోనికి పిలవడం, క్రీస్తును పరిచయం చేయడం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు క్రీస్తులోనికి రావాలి. అది సువార్త అంటే. క్రీస్తుని అర్థం చేయించాలి, అది సువార్త అంటే. ఈరోజు మన సువార్త ఏంటంటే మా చర్చికి రా ఒకసారి, మా పాస్ గారు చెప్పేది ఒకసారి. సువార్త కాదు ఇది. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును, కనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. మనమంతా నమ్మాం ప్రభువైన యేసుక్రీస్తు అని. అదే ధన్యత. క్రీస్తును నమ్మడమే ధన్యత. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించిన తర్వాత ఎంత సంపాదించాడు? అపోస్తలుడైన పౌలు యేసును నమ్మక ముందు ఆయన స్థితి ఏంటి, నమ్మిన తర్వాత ఆయన స్థితి ఏంటి? నమ్మక ముందు బాగా ఉన్నోడు, రోమన్ అఫీషియల్ ఆయన, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. నమ్ముకున్న తర్వాత ఏమైంది? అంతకుముందు 2 అంతస్తులు, ఇప్పుడు 4 అంతస్తులు వచ్చాయా? ఏ అంతస్తు లేదు. ఆయనకున్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. ఏ విధము చేతనైనను మృతుల్లోంచి నాకు పునరుద్ధానం కలగవలనని
ఆయనకున్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇది సువార్త చెప్తూ ఉన్నది. ఈరోజు మనం చెప్తుంది ఏంటి? పేదరికంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుప్రభువుని నమ్ముకో, దేవుడు నీకు బైబిల్ చెప్పని దాన్ని అంత ధైర్యంగా మనం చెప్పేదానికి కొంచెమైనా భయం అనిపించట్లేదా? దేవుడు నిజంగా చెప్పాడనుకో లేఖనాల్లో, దాన్ని ప్రకటిద్దాం. ఆయన చెప్పిన దాన్ని కాకుండా మనం ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాం యేసుప్రభు దగ్గర నీకు అన్నీ ఇస్తాడని? జక్క ఇంటికి యేసుప్రభు వెళ్ళాడు. జక్క ఇంటికి యేసుప్రభు వెళ్తే వెళ్ళకముందు ఆయన పరిస్థితి ఏంటి? ఉన్నాడో పేదోడా? ఉన్నాడు. రోమన్ అఫీషియల్, ఆయన కూడా ఉద్యోగి, బాగా సంపాదించాడు, వడ్డీ వ్యాపారం చేసి. యేసుప్రభు అడుగు పెట్టగానే ఆస్తి 2 భాగాలు అయిపోయింది. ఒక భాగం బేదలకు వెళ్ళిపోయింది, ఇంకో భాగం మిగిలింది. ఆ భాగం ఏం చేస్తా అంట, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే అసలు ప్లస్ 4 ఇస్తాడంట. ఏం మిగిలింది జకర్యా అని? ఏం మిగిలింది జక్కయ్య నీకు? యేసుప్రభు నా ఇంటికి వచ్చాడనే మాట మిగిలింది చాలు. యేసుప్రభు నా ఇంటికి వచ్చాడు అనే మాట మిగిలింది చాలు, అంతే. ఆస్తి గొప్పదా, యేసుప్రభు అడుగు పెట్టడం గొప్పదా? జక్కయ్యకి, మనకు కాదులేండి, జక్కయ్యకి యేసుప్రభు నా ఇంట్లో అడుగు పెట్టాడనే మాట గొప్పది, అది చాలు. మనకి ఈరోజు సాక్ష్యాలు ఏంటంటే, ఒకప్పుడు మేము బైకులో తిరుగుతున్నాం, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కారు ఇచ్చాడు యేసుప్రభు. అపోస్తలులు చెప్పలే, మనం చెప్పుకుంటున్నాం. దేన్ని ఫోకస్ చేయాలనో, దేన్ని ఎంఫసిస్ చేయాలనో అది పక్కన పెట్టేసి, ఏమి పనికిరావో, ఈ వేటికి గ్యారంటీ లేదో వాటన్నిటినీ చాలా ఖచ్చితంగా మాట్లాడుకున్న వేదిక మీద. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇది వచ్చింది, అది వచ్చింది, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ప్రమోషన్ వచ్చిందంట కాబట్టి ప్రేమావిందు. ఒకవేళ ఉద్యోగం పోతే వాడు ప్రేమావిందు పెట్టకూడదు. నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన కొడుక్కి ఇక్కడే రాజధాని దగ్గర ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇది కొన్ని సంవత్సరాల క్రితం మాట. ఉద్యోగం వస్తే ప్రేమావిందు పెట్టారు, ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కదా. ఉద్యోగం గురించి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన కొద్ది రోజులకి ఆ అబ్బాయి ఇంటికి వచ్చి వలవల ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్న దగ్గర. ఏంటి పరిస్థితి అంటే, అక్కడ నేను నిజాయితీగా పనిచేయలేకపోతున్నాను, సరే ఏం చేద్దాంరా, నాకు రాజీనామా కావాలి. అక్కడ వెళ్ళి రాజీనామా ఇస్తే వాళ్ళు తీసుకోవట్లే. ఎందుకని? వీడు బయటికి వెళ్తే ఇక్కడున్న సీక్రెట్లు బయట చెప్తారని. వీడు బయటికి వెళ్తే ఈ సీక్రెట్లు బయటికి వెళ్తాయని రాజీనామా తీసుకోవట్లే వాళ్ళు. ఉద్యోగం ప్రైవేట్ కాదు, గవర్నమెంట్, చాలా డబ్బు వచ్చేది. అప్పుడు ఆయన హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో లక్షలు ఖర్చు పెట్టి ఏం తెచ్చుకున్నాడు? ప్రమోషనా, రాజీనామా తెచ్చుకున్నాడు. ఇప్పుడు పెట్టాలి లవ్ ఫీస్ట్ అనేది, ప్రేమావిందు ఇప్పుడు పెట్టాలి. ఎందుకురా ప్రేమావిందు అంటే, మాకు రాజీనామా శాంక్షన్ అయింది. మరి అంతే కదా, క్రైస్తవులంగా ఉన్నప్పుడు ఆ నిజాయితీ కోసం కదా ప్రయాసపడాలి. ఆ నిజాయితీ తప్పిపోతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చి బయటికి రావడం కూడా ప్రేమావిందు పెట్టే సందర్భం కాదా? 10th క్లాస్ ఎగ్జామ్ పోతున్న పిల్లలకి ప్రార్థన చేసి పంపించకూడదు. కూర్చోబెట్టి, నాయన పక్కనోడు కాపీ కొడుతున్నా నువ్వు కాపీ కొట్టద్దు, పక్కనోడు చూపిస్తున్నా నువ్వు చూడొద్దు, నీకు వచ్చినవే వ్రాయరా, నీకు 0 వచ్చిన ఆ 0 నీదేరా, పక్కనోడు దొద్దు మనకి అని చెప్పి పంపించాలి. ఏమైనా ప్రార్థన చేస్తారు మన వాళ్ళు? ప్రభు అన్ని తెలిసిన ప్రశ్నలు రావాలంట, చదివిన ప్రశ్నలు రావాలంట. అంటే దద్దమ్మ అని అర్థం. తెలిసిన ప్రశ్నలు వస్తే ఏం మజా ఉంటుంది? ఏమని ప్రార్థన చేసుకోవాలి? ప్రభు ఎవ్వరికి తెలియని ప్రశ్న రావాలి. అది సమర్థుడి లక్షణం. తెలిసిన ప్రశ్నలే రావాలంట, నేర్చుకున్న ప్రశ్నలే రావాలంట. మరలా ఆ సమయంలో దేవుడు జ్ఞాపక శక్తిని ఇచ్చి, ప్రభు ఈ పెన్నులో నీ అభిషేకం నింపని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. పెన్నును ఏమో నింపాలంట? అభిషేకం. పెన్నులో ఇంకు కదా ఉండాలి. పెన్నులో అభిషేకం నింపాలంట, అట్టలో అభిషేకం నింపాలంట, దేవదూతలు కాపలా ఉండి పరీక్ష రాయించి తీసుకొని రావాలంటే. ఎందుకు ఈ ప్రార్థనలు ఏంటో, ఈ పద్ధతులు ఏంటో? నేనేం మాట్లాడతాను ఇంతకీ? యేసు ప్రభు ఇంటిలో అడుగు పెట్టాడనే మాట తప్ప, యేసు ప్రభు వచ్చిన తర్వాత నాకు ఇది దక్కిందనేటువంటి చరిత్ర లేదు బైబిల్లో. ఒక యవనస్తుడు వచ్చాడు, బోధకుడా నిత్య జీవితానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏమన్నాడు యేసు ప్రభు? ధర్మశాస్త్రాన్ని పాటించు, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా. ఓకే, ఒకటి కొదవగా ఉంది నీకు. ఏంటి ప్రభు కొదవ అంటే? ఎక్కువగా ఉన్నదే కొదవ, ఉన్నదంతా బీదలకిచ్చి నన్ను వెంబడించు. ముఖం చిన్నబుచ్చుకొని
తన ఇంటికి వెళ్ళాడంట. ఏం చెప్తున్నా ఈ సందర్భాలన్నీ? యేసు ప్రభువుని వెంబడించడమే ఆ ఆస్తి కంటే పెద్ద విషయం అని యేసు ప్రభు చెప్పాడు. వాడికి అర్థం కాలే. జక్కయ్యకి అర్థమైంది, ఇంకో ధనవంతుడు యేసు ప్రభు నా ఇంటికి వచ్చాడన్న మాట చాలు, ఇంకేం వద్దు. అపోస్తలుడైన పౌలుకి అర్థమైంది, ఆ పునరుద్ధానం కోసం దేన్నైనా వదిలిపెట్టుకుంటాను నేను. ఈరోజు మనం యేసు ప్రభు ప్రకటిస్తున్న విధానం ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయని చెప్తున్నాం. అపోస్తలులను ప్రకటించుకోలే. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, కనుక నమ్మిన ఆమె ధన్యురాలు. యేసుక్రీస్తు నమ్మడమే ధన్యత. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏదో వస్తే ధన్యత కాదు, యేసు ప్రభు నమ్మడమే ధన్యత. అలాగని ఇవ్వడం చెప్పట్లే నేను, అలాగని ఇవ్వడం చెప్పట్లే. ఇస్తాడు. మన భక్తిని బట్టి కాదు, మన భక్తిహీనతను బట్టి కాదు, ఆయన నామాన్ని బట్టి. ఇక్కడ కూర్చున్నటువంటి మనం చాలామంది మన అర్హతకు మించినటువంటి విషయాలను అనుభవిస్తున్నాం. మన భక్తిని బట్టి కాదు, భక్తిహీనతను బట్టి కాదు, ఆయన నామాన్ని బట్టి. ఆయన నామం కోసం కొన్ని చేస్తాడు ఆయన. ఆయన ఇవ్వడని చెప్పట్లే నేను, అలాగని ఇస్తాడు ఖచ్చితంగా మీకని చెప్పట్లే నేను. ఆయన నమ్మడమే ధన్యత. ఆ ధన్యతను అర్థం చేసుకుందాం. ఇస్తే కృతజ్ఞత చెప్దాం, ఇవ్వకపోతే ప్రార్థన చేద్దాం. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదికేది ఎలాగో నేర్చుకుందాం. అది చేస్తే అటు తర్వాత ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకోవాలో అన్నీ వస్తాయి. ఇస్తాడు ఆయన. అదే ఆయన సంబంధించింది, మనకు సంబంధించింది కాదు, వచ్చేస్తాయి. కనుక నమ్మిన ఆమె ధన్యురాలు. యేసుప్రభుని నమ్మడం ధన్యత. ఆ రోజు ఆవిడికి చిన్న బిడ్డగా తెలుసు యేసుప్రభు. చూడలే యేసుప్రభుని, కానీ యేసుప్రభుని మోస్తున్న మరియను ధన్యురాలని చెప్తుంది. ఎందుకంటే నీ గర్భంలో యేసుప్రభు ఉన్నాడు కాబట్టి. మన జీవితంలో యేసుప్రభు ఉంటే అదే ధన్యకరమైన స్థితి. మనం టైటిల్స్ పెడుతున్నారు ఏమని? ఆశీర్వాదం పొందాలంటే. టైటిల్ ఏంటి? ఆశీర్వాదం పొందాలంటే. అది సపరేట్గా ఉందా? ఇంకొకటి యేసుప్రభు నమ్మడం ఆశీర్వాదం కాదా? ఇంకొకటి ఉందా ఆశీర్వాదం అనేది సపరేట్గా? అంటే యేసుప్రభు నమ్మడు కాదనమాట. ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే ఎందుకు ఆశీర్వాదం ఆలస్యం అవుతుందంటే వీడికి ఏదో చెప్పినట్టు దేవుడు. యేసుప్రభు నమ్మడమే ధన్యత, అదే ఆశీర్వాదం, అదే ధన్యత, అదే శుభవార్త. కనుక నమ్మిన నీవు ధన్యురాలువి. 46వ వచనం. ఇంతవరకు ఎలిజబెత్ మాట్లాడింది. ఎక్కడి నుంచి? 42 నుండి 45 వరకు. ఇప్పుడు 46 నుంచి మరియ మాట్లాడుతుంది. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని కనపరుచుతున్నది. ఈ ప్రభు ఎవరు? ఆవిడేమంది? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించిన. ఆవిడ కూడా ప్రభువునే స్తుతిస్తుంది. ఈవిడ మోస్తున్న ఈవిడ చూడండి, నా ప్రాణము ప్రభువుని కనపరుచుతున్నది. ఈవిడ ప్రాణం కూడా ప్రభువునే కనపరుస్తుందంట. ఇప్పుడు ఒక వాదం వచ్చింది తెర మీదకి. అదేంటంటే, యేసుప్రభు గొప్పోడే అండి, యేసుప్రభు దేవుడే అండి, కానీ దేవుడికి జన్మనిచ్చిన ఆవిడ గొప్పది కాదా? ఇదొక వివాదం వచ్చిన తెర మీదకి. యేసుప్రభు దేవుడే, దేవుడికే జన్మనిచ్చిన ఆవిడ గొప్పది కాదా? మరియ నీలాంటి నాలాంటి సాధారణమైన మనిషి, అంతే. నీకంటే నాకంటే ఎక్స్ట్రా 0.1% కూడా గొప్పతనం లేదు ఆవిడికి. మనలాంటి సాధారణమైన వ్యక్తి తనని క్రీస్తుని మోయడానికి వాడుకున్నాడు. అలా నువ్వు మోయాలి అని చెప్పినప్పుడు ఆవిడ మోస్తాను ప్రభువా అని చెప్పింది. మనం చాలా సందర్భాల్లో చెప్పం, ప్రభువా కొంచెం కష్టంగా ఉంటుంది, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకొకరిని ఎవరైనా ట్రై చేయరాదు అంటాం. మనం అంటామా? ఇంకా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, చిన్నదాని పెళ్లి కాలేదు, పెద్దోడికి ఉద్యోగం రాలేదు, ఇల్లు మధ్యలో నిలబడిపోయింది, ఇంకొద్ది కాలం ఆగితే ప్రభు అప్పుడేమైనా చూస్తా కానీ ప్రస్తుతానికైతే కుదరదని చెప్తాం కదా. మరి అలా చెప్పలే. ప్రభు ఇప్పుడు నాకు 13 నుంచి 15 సంవత్సరాల వయసు, ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత అప్పుడు చూద్దామందా? లేదు. ప్రభా నువ్వు ఏం చెప్తే అది జరగాలంతే, ఆమెన్ అంది. అందులో ఆవిడ విశ్వాసం చూపించింది, చరిత్రలో నిలబడింది. మనమైతే వాయిదాలు వేస్తాం. ఎప్పుడు తీసుకుంటారంటే బాప్తీసం
రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత తీసుకుంటారంట. గ్యారంటీ కార్డు ఏదో జేబులో ఉన్నట్టు. ఎప్పుడు తీసుకుంటారు బాప్తీసం? వచ్చే 25కి, డిసెంబర్ 25 తీసుకుంటారంట. ఎందుకంటే క్రీస్తు పుట్టాడు కాబట్టి వీళ్ళు కూడా కొత్తగా పుడతారు ఆ రోజు. ఎక్కడ తీసుకుంటారంట? యోర్దాన్ నది ట్రిప్ ఉందంట, ఆ ట్రిప్లో తీసుకుంటారంట. ఏ భారతదేశంలో నీళ్ళు బాగలేవా? పనికి ఎక్కువ మాట్లాడితే యోర్దాన్ నదిలో నీళ్ళ కంటే మన నదుల్లో నీళ్ళు బాగుంటాయి. ఎప్పుడు పైన వర్షాలు పడి బురద నీళ్ళు వస్తుంటాయి దాంట్లో నుంచి, మనమే స్వచ్ఛంగా ఉంటాయి. అంటే స్థలానికో, ప్రదేశానికో, లేకపోతే వ్యక్తులకో, సంస్థలకో, ఆ సందర్భాలకు ప్రత్యేకత ఇవ్వడం. నా ప్రభువు తల్లి నా యొద్దకు ఎలా వచ్చింది, ఎలా ప్రాప్తించిందని ఆవిడ, నా ప్రాణం ప్రభువుని కనపరుస్తుందని మోస్తున్న ఆవిడ కూడా తనని ప్రభువు అంటూ ఉంది. మరీ కూడా క్రీస్తుకే ప్రార్థించాలి, మరీ కూడా క్రీస్తునే కనపరచాలి. ఈరోజు ఏం చేస్తున్నారు? మరియకు ప్రార్థన చేస్తారంట, మరీ వెళ్ళికి ప్రభువుకు ప్రార్థన చేస్తుందంట. బైబిల్ ఏం చెప్పింది? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేస్ అని చెప్తే ఈ మధ్యవర్తికి ఇంకో మధ్యవర్తిని పెట్టారు ఇక్కడ. యేసు ప్రభువుకి నేరుగా ప్రార్థన చేయకూడదంట, దేవుడికి నేరుగా ప్రార్థన చేయకూడదంట. ఎవరు చేయాలంట? మరియకు చేస్తే మరియ వాటిని ఫిల్టర్ చేసి, ఎలా చెప్పాలో ఫిల్టర్ చేసి, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, కలెక్టర్కి మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే ముందు ఒక ఆయన వస్తాడు, బిల్ల బండ్రోతని. ముందు ఒక ఆయన వస్తాడు, చెప్పండి ఏంటి మీద అనగానే ఆయన చెప్తాడు, ఇలా చెప్పండి ఇలా చెప్పండి. ఎందుకని? మీరు సాగది చెప్పారు, ఆయనంత టైం ఉండదు కాబట్టి ఈ మాట చెప్పండి అని చెప్తారు కదా. అలా మరేమో వాటిని ఫిల్టర్ చేసి యేసుకి ఎలా చెప్పాలో అలా చెప్తుంది అనమాట. దీని భ్రష్టత్వం అంటారు. మరియే యేసు ప్రభుని ప్రభువు అంటే, యేసు ప్రభు జన్మనిచ్చింది కాబట్టి ఆవిడ కూడా గొప్పదే, ఆవిడ కూడా పునీత పుణ్య స్త్రీ అని మాట్లాడుతున్నామంటే అపోస్తులు చెప్పలేదే. మరియను మనం అవమానించట్లే, మరియను మరియగా అర్థం చేసుకుంటున్నాం. మనం అవమానించాం ఎంతసేపు? అవమానించలే, మరియ స్థానం ఏంటో దాన్ని గుర్తిస్తున్నాం అంతే. నా ప్రాణము ప్రభువుని కనపరుచుతున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. దాసురాలు అని మాట్లాడుతుంది. దేవుడు కటాక్షించాడంట. వాస్తవానికి ఇక్కడ కటాక్షం కాదది. ఇక మొత్తం సమాజం వ్యతిరేకంగా మారిపోతుంది తనకి. కానీ తాను ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోబోతుందో పట్టించుకోవట్లే. తనకు ఎలాంటి భాగ్యం దక్కిందో దాన్ని బట్టి ఆనందిస్తుంది తప్ప నెక్స్ట్ ఏంటి అనేది తను పట్టించుకోవట్లే. ఈరోజు యేసుప్రభు గురించి ప్రకటిస్తే నిజమే, యేసుప్రభు దేవుడే, రక్షకుడే, ఆయన పాపుల రక్షకుడే అని అనిపిస్తుంది. కానీ భర్త ఒప్పుకుంటాడా? కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? కానీ మన కులస్తులు ఒప్పుకుంటారా? అదేనా ప్రశ్న? మరియకు వచ్చిన పరిస్థితి మనకు రాలే. మన దేవుని ఒప్పుకుంటారు, లేదా లేదు. కానీ మరియ పరిస్థితి అది కాదు. ఇక తాను మోస్తూ ఉన్నప్పుడు 13 సంవత్సరాల అమ్మాయి లేదా 15 సంవత్సరాల అమ్మాయి పెళ్లి కాకుండా గర్భాన్ని మోస్తూ తిరుగుతున్నప్పుడు పరిస్థితి ఏంటి? ఎలా చూస్తారు? ఆ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? వేటిని మనసులో పెట్టుకోవట్లే, తను ఒక్కటే మనసులో పెట్టుకుంది. ప్రభువు ఈ దాసురాల్ని కటాక్షించాడు, ఈ దీనస్థితిని కటాక్షించాడు. ఎన్నిక లేనటువంటి నన్ను లోక రక్షకుణ్ణి నేను మోసేటువంటి స్థితికి ఎంపిక చేశాడు. యేసుక్రీస్తు నమ్మడం విశేషం. మేము నమ్మితే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకోమను. ఆ స్వేచ్ఛ కూడా లేదా వాళ్ళకి? ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వమా? అనుకోమను. 100 అనుకుంటారు, వాళ్ళు అనుకుండేది కూడా మనమే కంట్రోల్ చేయాలన్నా? ఇలా అనుకోకండి, అలా అనుకోకండి అని అనుకోమను. ఎప్పుడు పక్కన వాళ్ళ ప్రశంస కోసమో విమర్శ కోసమో ప్రయాసపడకండి. మీకు ఒక జీవితం ఉంది, నాకు ఒక జీవితం ఉంది. ఆ జీవితాన్ని దేవుడు ఎలా చెప్పాడో అలా జీవితం అంతే. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, అప్పుడు వాళ్ళ కోసం బ్రతకాలి. మన బ్రతుకు మన కోసం బ్రతుకుదాం, మనకు బ్రతికిచ్చిన ఆయన కోసం బ్రతుకుదాం. అనుకుంటే వాళ్ళు అనుకుంటారు. దేవుడికి తెలీదా? గబ్రియల్ దేవదూతకు తెలీదా ఎలాంటి పరిస్థితి సంభవించబోతుందో? దేవుడికి తెలిసే కదా ఎంపిక చేసుకున్నాడు. ఎవరైతే దేవుడి కోసం ప్రయాసపడుతూ ఉంటారో వాళ్ళని ప్రపంచం ఎప్పుడు గౌరవించలే. హేబేలు మొదలుకొని బరకీ కుమారుడైన జకర్యా వరకు ఏ ఒక్కడు
నెరసిన వెంట్రుకలతో సమాధికి వెళ్ళలే, రక్తం తడిసిన వెంట్రుకలతోనే సమాధికి వెళ్ళారు, హతసాక్షులయ్యారు. ఎందుకని చంపారు? చంపేంత ద్వేషం, చంపేంత కోపం. మనల్ని చంపలేదు ఇంకా అంటే వాళ్ళతో మ్యాచ్ కావట్లే, తక్కువే చేస్తున్నామని అర్థం. ప్రభు దృష్టిలో ఏది ఘనమో లోకం దృష్టిలో అది హీనం. లోకానికి ఏది హీనమైందో ప్రభు దృష్టికి అది ఘనమైంది. ఇది లూకాసు వార్తలో ప్రభు చెప్పిన మాట. మనం ప్రయాసపడాల్సింది ప్రభువు కోసం, లోకం కోసం కాదు. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుణ్ణి సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషుల దయను సంపాదించుకొని చూసువాడిని అయితే క్రీస్తు దాసుని కాకయే పోవదును అపోస్తుడైన పౌలు మాట. ఈరోజు మన పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అన్నీ మోవాటం పరిచర్యలు. ప్రభు ఏమనుకుంటాడు? వద్దా మనకి మరే ఎదుట తాను ఊహించలేనన్ని అవమానాలు ఎదురుగా ఉన్నాయి, కానీ మరీ వాటిని చూడట్లే. ప్రభు ఈ దాసురాల్ని ఈ దీనస్థితిలో కటాక్షించాడు, ఇది చాలు. నాతో పాటు 4 మాట్లాడుకున్న వ్యక్తులందరూ నాకంటే ముందో నా తర్వాతనో పోతారు, అంతేనా? మనల్ని చూసి నవ్వినటువంటి వ్యక్తులు మనకంటే ముందు పోవచ్చు, మన తర్వాత పోవచ్చు, మొత్తానికి పోవడం పక్క, అంతేనా? ఎవడు శాశ్వతంగా ఉన్నాడు? మనకంటే ముందో వెనక పోయేవాడు ఏదో అంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? నవ్విన వాళ్ళంతా పోయారు, వాళ్ళ పేర్లు కూడా చరిత్ర తెలియదు. నవ్వించుకున్న ఆవిడ చరిత్రలో నిలవబడింది. ఈరోజు మాట్లాడుకుంటాం మరియ గురించి. దేవుని సేవ చేసేవాడు చరిత్రలో నిలవబడతాడు అంతే. వాడు మాసిపోడు. వాడిని చూచి నవ్విన నవ్వులు గాల్లో కలిసిపోతాయి, ఉండవవి. ప్రభు తన దాసురాలిని ఈ దీనస్థితిలో కటాక్షించాడు, ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. అది నా ఘనత, నా ధన్యత, అది చాలు. క్రీస్తు నీ చెవిలో వినబడ్డాడు అంటే భర్త ఏమనుకుంటాడు, పిల్లలు ఏమనుకుంటాడు, అల్లుడు ఏమనుకుంటాడు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, కులం ఏమనుకుంటుంది, వద్దు, పట్టించుకోవద్దు. రేపు చచ్చిన రోజు ఎవరు రారు, చనిపోయిన రోజు నీతో పాటు ఎవరు చావరు. చస్తారేంటే? ఎక్కడో బెడ్రూమ్లో చచ్చినా సరే తీసుకొచ్చి వరండాలు పడుకోబెడతారు షాప్ మీద, అంతే. ఎక్కడో బెడ్రూమ్లో కర్లాన్ పరుపు మీద చచ్చినా సరే ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? వరండాలో పెడతారు చాపేసి. ఎవరు రారు మనతో పాటు. క్రీస్తును గూర్చిన శుభవార్త నీ చెవిలో వినపడగానే ఉన్న ఫలంగా క్రీస్తును అంగీకరించు. ఎవరో ఏదో అనుకుంటారు అంటే వాళ్ళ కోసం మన నిత్యత్వాన్ని మార్చుకోలేం కదా, వాళ్ళ కోసం మన భవిష్యత్తును మార్చుకోలేం కదా. దేవుడు ముఖ్యం, మిగతావన్నీ తర్వాతనే, మనతో పాటు రారు. ప్రభువు తన దాసురాల్ని ఈ దీనస్థితిలో కటాక్షించాడు. 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుళ్ళు ఆనందిస్తూ ఉంది. 49వ వచనం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామం పరిశుద్ధము. ఇది మొదలుకొని అన్ని తరాల్లో నన్ను ఏమంటారు? ధన్యురాలని అంటారని మరియా ఎంత సంతోషపడుతుందో, ఎంత గంతులు వేస్తుందో తన ఆత్మలో. ప్రభు పరిచర్య చేయడం, ప్రభువుని ప్రకటించడం, ప్రభు కార్యాల్లో పాలుపంపులు పొందడం అన్నది ధన్యత. అవి పోవు, అవి మాసిపోవు. తరతరాలకి తన గొప్పతనం దేవుడిచ్చాడు. అది బయట వాళ్ళకి అర్థం కాదు, తనకే అర్థమైంది. 50వ వచనం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టడం పరాక్రమం అంటే దేనికి సంబంధించింది? ఏదైనా తోట నుంచి ప్రారంభమైన మరణం మరణించబోతుంది. ఏదైనా తోట నుంచి ప్రారంభమైన శాపం సిలువ వేయబడబోతుంది. అపవాది ఓడించబడబోతున్నాడు. మానవ జాతికి విమోచన వస్తూ ఉంది. అది పరాక్రమం. సిలువ చేతకాక సిలువ ఎక్కలే. ఆయన ఒక్కడే సిలువ ఎక్కగలడు కాబట్టి ఎక్కాడు. ఇంకెవరికి సాధ్యం కాదు కాబట్టి ఎక్కాడు. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు. నేను కాకుండా ఇంకెవరైనా చేసేటట్టుగా ఉంటే, ఇది కాకుండా ఇంకా వేరే దారిలో రక్షణ వచ్చేటట్టుగా ఉంటే, అలా సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు. ఈ సిలువ, ఈ శ్రమల్ని, ఈ ఉగ్రతని తొలగించు. దేవుడేమన్నాడు? సాధ్యమే అన్నాడా? సాధ్యం కాదు. ఆ గిన్నె తాగితే కానీ సాధ్యం కాదు. ఆయనను
నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ కాకుండా మానవుడికి రక్షణ లేదు. ఏదో టైంపాస్ కొన్ని కార్యక్రమాలు చేసుకొని మేము మంచోళ్ళం అని చెప్పుకోవడం తప్ప నిజంగా ఆ భద్రత భరోసా లేదు. ఎందుకంటే క్రీస్తు ద్వారానే రక్షణ ఒక మానవుడికి. అది మాట్లాడుతున్నాడు. ప్రభు తన పరాక్రమం చూపించాడు. అపవాదిని ఓడించడం ఎవరికి సాధ్యం కాదు. ఆదాము మొదలుకొని అందరూ అపవాదికి లోబడిన వాళ్ళే, దాన్ని ఎదిరించిన వాళ్ళు లేడు. గర్జించే సింహం లాంటిది అది. దాన్ని ఓడించాడు అంటే, దాన్ని సిలువ మీద జయించాడు అంటే అది పరాక్రమం. పరాక్రమం. ప్రభు తన పరాక్రమం చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఎవరు గర్విష్ఠులు అంటే స్వనీతి పరులు. ధర్మశాస్త్రాన్ని బట్టి కానీ, లేకపోతే ఇతర ధర్మాలు కానీ, నైతిక సూత్రాలు కానీ, జీవన పద్ధతులు, మతాలు, ఆచారాలు, సంస్కారాలు ఉన్నాయి చూసావా, గర్వం. మొన్న ఆయన మాట్లాడుతున్నాడు, ఏముంది ఆ బైబిల్లో? ఒక పద్యం లేదు, ఒక శ్లోకం లేదు. బైబిల్ ఏం లేవంట, ఒక పద్యం లేదంట, ఒక శ్లోకం లేదంట. సరే కానీ నీ దగ్గర చాలా శ్లోకాలు, చాలా పద్యాలు ఉన్నాయి కదా, అలానే చదివితే జనాలు అర్థం చేసుకుంటారు కదా. మరలా నువ్వు తెలుగులో చెప్తున్నావు అంటే అక్కడ చదివినా తెలుగులో చెప్పాలనా? అర్థం కదా. ఒక పద్యం శ్లోకం లేదన్నా, ఓకే మంచిది, మరి ఆ శ్లోకమే చదవచ్చు కదా, అందరూ అర్థం చేసుకుంటారు. మరలా తెలుగులో మాట్లాడుతున్నాడు. అక్కడ చదవడం, ఇక్కడ తెలుగులో చెప్పడం. డైరెక్ట్గా తెలుగులో చెప్పాడు. పద్యాలను, శ్లోకాలను రక్షణ ఉండదు. సాహిత్యం ఉండొచ్చు, కవిత్వం ఉండొచ్చు, ఊహలు ఉండొచ్చు, కల్పితాలు ఉండొచ్చు. ఒక్కసారి హెబ్రీ చూడు ఎలాగుంటుందో, కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఒక్కసారి హెబ్రీ భాష చూడు ఎలాగుంటుందో, కళ్ళు బయర్లు గమ్ముతాయి. దేవుడు అతి సరళంగా తెలుగులో తర్జుమా చేసి ఇచ్చాడు దీన్ని. ఇది ఆరిజిన్ తెలుగు కాదు, హీబ్రూ, గ్రీక్. ఇది పురాతన భాష, ప్రారంభం నుంచి ఉన్న భాష హెబ్రీ. మిగతా భాషలన్నీ తారుమారాయే. షీనారు మైదానంలో ఒక హెబ్రీ తారుమారు కాలే. ప్రారంభం నుంచి ఆదాము మాట్లాడిన భాష హెబ్రీ. ఆ భాషలో వ్రాయబడింది బైబిలు. మనుషుల కవిత్వాలు కాదు ఇది, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపితం. నేనేం మాట్లాడుతున్నాను అంటే, గర్విష్ఠుల గర్వాన్ని చెదరగొట్టాడు అంటే, నేను నీతిపరుణ్ణి, భక్తిపరుణ్ణి అనుకున్న వాడి గర్వం చెదరగొట్టబడింది సిలువలో. ఉచితమైన నీతి. నేను నీతిమంతునంటే పరలోకం లేదు. ప్రభువానేం పాపిని, ఆయన దగ్గర సాగిలు పడితే ఉచితమైన నీతి ఇస్తాడు. క్రియలను బట్టి జరగదు ఇది, కేవలం ఆయన కృపను బట్టి, ఆయన వరం మాత్రమే రక్షణ అనేది. గర్విష్ఠుల గర్వం చెదరగొట్టబడింది. ఏ మతం కానీ, ఏ ప్రాంతం కానీ మేము గొప్ప వాళ్ళమే అనుకునేదానికి లేదు. ఎందుకంటే యేసు ప్రభుని ఒకవైపు నిలవబెట్టి ఇంకొక వైపు ఎవరైనా తీసుకొచ్చి నిలవబెట్టండి, మ్యాచ్ అవుతారేమో చూడండి. ఉదాహరణకి నేను గర్వపడ్డానికి కారణం, ఇప్పుడు మా ఇంట్లో కానీ, మా బంధువులు కానీ, మా 4-5 కుటుంబాలు ఉంటాయి కదా, ఒక ఇంటి పేరుతో ఉంటాయి కదా. మా 4-5 ఇళ్లలో నాకున్న గర్వం ఏంటంటే, నేను హైట్గా ఉంటాను. అంతా మిగతా వాళ్ళంతా ఇంత ఈ మాత్రం ఉంటారు. మా నాన్నకంటే కొంచెం హైట్ ఉంటాను నేను. కాబట్టి నన్ను ఏమంటారంటే, వీడు హైట్ ఉంటారా, పొడుగుంటారా అనేటట్టుగా అంటారు నన్ను. మా ఇంట్లో చెప్తున్నాను, మీతో పోల్చుకోం కాదు. ఇప్పుడు నా గర్వం చెదిరిపోవాలంటే ఏం చేయాలి? మా ఇంటికి ఒకటి రావాలి, నా మీద ఎంత ఉండాలి ఆడు పైకి. ఆటోమేటిక్గా నా పరిస్థితి ఏంటి? నా గర్వం చెదిరిపోతుంది. ఆడి దగ్గర ఉండను నేను. ఎందుకని? దూరంగా ఉంటాను. అంతేనా? మన గర్వం చెదిరిపోవాలంటే మనకంటే పెద్దోడు ఎదురుగా వచ్చి నిలవబడితే, పక్కన నిలవబడితే, వాడి పక్కన నిలవబడినప్పుడు గర్వం చెదిరిపోతుంది. అదే టీవీలో యాడ్ వస్తుంది కదా, ఇంతకంటే తెలుపా అంటాడు. అప్పుడేమవుతుంది? సర్రం అని ఇలా వెళ్ళగానే అవాకయ్యారా, ఇదే తెలుపు అనుకున్నాడు. ఆహా, దీనికంటే తెలుపు ఉందంట, అవాక్ అవుతాడా? అవుతాడు. ఏ మతం కానీ, ఏ ధర్మం కానీ, ఏ నైతిక సూత్రం కానీ ఒకవైపు పెట్టండి తీసుకొచ్చి, ఇది గ్రేట్ అనేదాన్ని పక్కనే యేసుప్రభు పెట్టండి. ఆ రోజు దాగోను గుడిలో దాగోను సాగిల పడ్డాడు మందసం ఎదుట, అలా సాగిల పడాలంతే యేసుప్రభు ఎదుట. ఆ నీతి ఎక్కడ సాధ్యం కాదు, ఈ పరిశుద్ధత ఎక్కడ సాధ్యం కాదు. ఏంటి నీ యేసుప్రభు గొప్పతనం అంటే పరిశుద్ధత అనండి, కౌంటర్ రాదిక, క్లోజ్. ఏంటి నీ యేసుప్రభు గొప్పతనం, ఎందుకు నమ్ముకున్నావు యేసుప్రభు అంటే ఆయన పరిశుద్ధుడు అని చెప్పండి. మనకు పరిశుద్ధులు లేరా అనే మాట రాదు. ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నావు అంటే ఆయన కూడా ఒక దేవుడు అన్నారు అనుకో, మనకు దేవుడు లేరా అంటారు.
ఆయన పరిశుద్ధుడు అనండి. నో మోర్ కౌంటర్, అయిపోయింది, ఫినిష్, ఫైనల్ వర్డ్ అది. నేనేం చెప్తానంటే గర్విష్లో గర్వం చెదరగొట్టబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలో. అంత పరిశుద్ధుడు, పాపుల కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నీతి సాధ్యం కాదు, పరిశుద్ధత సాధ్యం కాదు, ఎవరికి దేవుని చూసేటువంటి అవకాశం లేదు క్రీస్తు మరణిస్తే తప్ప. అందరూ ఓడిపోయారు అక్కడ. అందరి గర్వం, అందరి స్వనీతి ఓడిపోయింది అక్కడ. మనకు తెలుసు కదా, ఆర్ఆర్కే మూర్తి గారు అని ఒక ఆయన ఉన్నాడు, చనిపోయాడు ఆయన. రేడియోలో వాక్యం చెప్పాడు అప్పట్లో నా చిన్నతనంలో. ఆయన ఒక బ్రాహ్మణుడు అంట. ఆయనకి మిషనరీలు వచ్చి యోహాను సువార్తని తెలుగులో తర్జుమా చేయమని ఒక టాస్క్ ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు. ఈయన అనుకున్నాడంట, ఒక పెన్సిల్ తీసుకొని పేపర్ తీసుకొని యేసుప్రభు దేవుడు అంటున్నారు వీళ్ళు, ఆయన తప్పులు వెతుకుదామని స్టార్ట్ చేశాడంట. ఆ పెన్సిల్ తీసుకున్నాడు, పేపర్ తీసుకున్నాడు, చదువుకుంటూ పోతున్నాడు. పెన్సిల్ వాడటం లేదు, పేపర్ వాడటం లేదు. ఈయన తప్పులు కనపడుతున్నాయంట అన్నీ. ఆయన తప్పులు రాద్దామని పెన్ను పెన్సిల్ తీసుకుంటే ఈయన తప్పులు కనపడుతున్నాయంట అన్నీ. అద్భుతమైన సేవ చేశాడు కదా. గర్వం ఓడిపోయిందా? గర్వం పటాపంచలైపోయిందా? క్రీస్తు దగ్గరికి రానంత వరకు మనం మంచోళ్ళం. క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా క్షమించండి తప్ప ఏ మంచితనం కనపడదు మనలో. అద్దానికి దూరంగా ఉన్నంతసేపే మనం చాలా అందంగా ఉంటాం. అద్దానికి దగ్గరికి వెళ్తున్నాం అనుకో, ఇంత దరిద్రంగా నాన్నింటి అనిపిస్తుంది. అద్దానికి దూరంగా నిలబడుకుంటే ఎంత బాగుంటామో, హీరోలు లెక్క ఉంటాం. అద్దానికి దగ్గరికి వెళ్తూ ఉండండి, అన్నీ ఏంటంటే కనపడుతుంటాయి. ఎప్పుడైనా మీకు ఈ ఎండోస్కోపీ కానీ లేకపోతే ఈ ఆపరేషన్ చేస్తారు, లోపల కెమెరా పంపిస్తారు, ఆ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. మనల్ని చూసి మనకే భయం అనిపిస్తుంటుంది. ఎప్పుడైనా టాన్సిల్స్ ఆపరేషన్ చేస్తారా ముక్కులో? నాకు తెలియదులేండి, చూశాను. అలా కెమెరా లోపలికి వెళ్తూ ఉంటే, లేదా చెవిలోకి వెళ్తూ ఉంటే, లేదా నోట్లోకి వెళ్తూ ఉంటే ఆ కెమెరాలు కనపడుతుంటే ఏంటి ఇది నేను ఇలా ఉంటానా? పైనే పేరంలో పూసుకొని ఏదో మురిసిపోతున్నాం కానీ లోపల ఏమీ లేదు. అద్దానికి దూరంగా ఉన్నంతసేపు అందంగా ఉన్నాం అనిపిస్తుంది. అద్దానికి దగ్గరగా వెళ్ళే కొద్దీ మన లోపాలు మనకు కనపడతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తుకి దూరంగా ఉన్నంత సేపే మేము నీతిమంతులమి, భక్తిపరులమి, మంచోళ్ళం అనుకుంటాం. యేసు దగ్గరికి వచ్చే కొద్దీ ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను చూస్తున్న ప్రతిసారి ఇంత చెడిపోయినా, ఇంత చెడిపోయానా, ఇంత అపవిత్రుడున్నా, అపరిశుద్ధున్నా అనేటువంటి ఆ లోపాలు మనకు కనపడుతూ ఉంటాయి. క్రీస్తు దగ్గరికి రానంత వరకే. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత గర్వం ఉండదు. మోకాళ్ళ మీద రావాల్సిందే. ముందు నడుచుకుంటూ రావచ్చు, తర్వాత మోకాళ్ళ మీద, తర్వాత పాక్కుంటూ రావాలి. ఎందుకంటే తగ్గిపోవాల్సి వస్తుంది. అది మాట్లాడుతుంది మరియా. ఎవరు మాట్లాడుతుంది చూడండి. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, స్వనీతి పరులు లేరు. తర్వాత సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొని వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. అప్ సైడ్ డౌన్ అయింది. సింహాసనాలు కోల్దోశాడంట, సాధారణమైన వ్యక్తులు ఎక్కించాడంట. తర్వాత ఆకలి కొనిన వారికి మంచి పదార్థాలు పెట్టాడంట, ధనవంతులు వట్టి చేతులతో పోయారంట. అప్ సైడ్ డౌన్ కింగ్డమ్ ఇది. జబదయి కుమారుల తల్లి వచ్చి, ప్రభువా ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడవైపున కూర్చోబెట్టుకుంటావా? ఎందుకని? మన బంధువులు కదా, వీళ్ళిద్దరిని పెద్ద పొజిషన్లో పెట్టుకో, మిగతా 10 మందిని వీళ్ళ కింద ఉంటారు సబార్డినేట్లుగా. యేసు ప్రభు అన్నాడు, అమ్మ నా రాజ్యం ఏంటంటే అందరికి పైన ఉండేవాడు పెద్దోడు కాదు, అందరికీ కాళ్ళు కడిగేవాడు పెద్దోడు, పరిపాలించేవాడుగా పెద్దోడు. పెద్దోడెవడు? అందరికీ సేవ చేసేవాడు. ఈరోజు మనం ఏమైనా పేర్లు పెట్టుకుంటాం? సేవకుడు, దైవ సేవకుడు. అన్ని సేవలు చేయించుకుంటూ ఉంటారు. బైబిల్ ఒకడు మోయాలి, మొబైల్ ఒకడు మోయాలి, సంచి ఒకడు మోయాలి, వాడికి ఎర్రతి వాచి పరవాలి. వాడు చేసేటువంటి తమాషాలన్నింటినీ కాదు. ఏమంటే సేవకుడు అంట. మరి సేవకుడు అంటే సేవ చేసేవాడు, చేయించుకునేవాడు కాదు. మనిషి కుమారుడు పరిచారం చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలే. ఆ పరిచారం చేసే విషయమై తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చేదానికి వచ్చాడు. ఇది పరిచర్యకి డెఫినేషను. ఈరోజు పరిచర్య అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? సేవకుడు అంటే ఏంటి? దగ్గరికి రానిస్తాడా? ఒక సేవకుడి దగ్గరికి మనం వెళ్ళగలమా? బౌన్సర్లు అడ్డొస్తారు కదా, మళ్ళీ వేదికకి ఏం మాట్లాడతాడు? ఈ దీన సేవకుడు అని అంటారా? మరి అంత దీన సేవకుడి దగ్గరికి అందరు వెళ్ళొచ్చు కదా, మళ్ళీ అందరు వెళ్ళరు. వెళ్ళాలి అంటే అక్కడ బౌన్సర్ల వలయం ఉంటుంది. ఆ వలయాన్ని ఛేదించి లోపలికి వెళితే ఫోటోకి 20,000, భోజనానికి 40,000, టీకింత, కాఫీకింత ఇవ్వాలనా? మళ్ళీ మైకి తీసుకొని ఈ దీన సేవకుడు నేల మీద పడుకుంటాడంట. నమ్మాలి మరి.
ఈ దీన సేవకుడు ఇండ్లు కారుతుందంట పైనుంచి. అన్నీ నిజాలేనా? నేనేం మాట్లాడుతున్నాను అంటే అప్సైడ్ డౌన్ కింగ్డమ్ ఇది యేసు ప్రభుది. సింహాసనం మీద కూర్చున్న వాళ్ళని పడద్రోస్తాడంట, సాధారణ వ్యక్తుల్ని ఎక్కించాడంట. అదే అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, సహోదరులారా మీరు పిలువబడిన విధానాన్ని చూసారా? ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, వెలివేయబడిన వారిని, లెక్కలేని వారిని మిమ్మల్ని క్రీస్తు ఏర్పాటు చేస్తున్నాడని మాట్లాడతాడు. ఏ ఎన్నిక లేదు మీకు, ఏ జ్ఞానం లేదు, ఏ నైపుణ్యం లేదు, క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు. యేసు ప్రభు తన అపోస్తల బృందంలో రిక్రూట్మెంట్ ఎలా చేసుకున్నాడు? సముద్ర తీరానికి వెళ్ళి చేపలు పట్టుకుంటున్న వాళ్ళని. మన ఎవరో ప్రశ్న అడిగారు, అదేంటి యేసు ప్రభువుని అందరూ తక్కువ కులస్తులు నమ్ముకుంటున్నారు, మీరు ఒక ప్రాంతానికి వెళ్ళారనుకోండి, మీ కులం తెలుసుకోవాలంటే కులం అడగాల్సిన అక్కర్లే, మీరు ప్రార్థన చేసుకుంటే చూసారనుకో, లేదా మీ మెడలో సిలువను చూసారనుకో, లేదా మీ చేతిలో బైబుల్ చూసారనుకో, ఏమనుకుంటారు వాళ్ళు? యేసు ప్రభు నమ్ముకున్నావా అంటే ఆయన ఎవరు? యేసు ప్రభు ఎవరి దేవుడు అంట? క్రీస్తు మనల్ని వెతికాడు. మనం గీసుకున్నాం గీతలు, మనం పెట్టుకున్నాం కులాలు, మనం కట్టుకున్నాం అడ్డు గోడలు. అందరం ఆదాము నుంచి వచ్చిన వాళ్ళమే, అందరం ఆయన పిల్లలమే. కాబట్టి క్రీస్తులో మన బ్యాక్గ్రౌండ్లో గొప్పతనాన్ని ఆయన చూడడం. క్రీస్తు ఎవరిని తనలోకి ఆహ్వానిస్తాడు అంటే, వీడు నాకు వద్దని సమాజం ఎవరినైతే వెలివేసి ఉంటుందో వాడి దగ్గరికి వెళ్తాడు ఆయన. వీళ్ళు మాకు వద్దని ఎవరైతే వెలివేసి ఉంటారో, వద్దనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఆయన. వాడిని తీసుకొచ్చి వాళ్ళ మధ్య నిలవబెట్టించి వాడుకుంటాడు ఆయన. ఒకడు శ్మశానంలో ఉన్నాడు, 2000 దయ్యాలు పట్టే, తను గాయపరుచుకుంటున్నాడు, రాత్రిమూలు కేకలు వేస్తున్నాడు, భయానకమైన స్థితిలో ఉన్నాడు, మానవాతీతమైన శక్తులు తుత్తునీలుగా తెప్పి పడేస్తున్నాడు ఆ గొలుసులన్నింటినీ. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు, వాణ్ణి తీసుకొచ్చాడు. ప్రభువా నేను నీతో పాటు వస్తా, నాతో పాటు రావద్దు, దెకపల్లిలో పరిచర్య చేయి, 10 పట్టణాల్లో పరిచర్య చేయి, ఎందుకంటే నన్ను రాణించుకోవట్లే వాళ్ళు, నిన్ను రాణించుకుంటారు. ప్రభు ఎవరిని దర్శిస్తాడు అంటే, ఎవడైతే సమాజానికి వద్దని వెలివేయబడి ఉంటాడో వాడి దగ్గరికి వెళ్తాడు ఆయన. బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు. మీరు చూడండి, యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వెళ్ళాడు. నశించిన దానికోసం వెళ్ళాడు ఆయన. సమరయ స్త్రీ కోసం వెళ్ళాడు ఆయన, జక్కయ్య కోసం వెళ్ళాడు ఆయన. మన గొప్పతనాన్ని చూసి యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకోలే, మన వెలివేయబడిన స్థితిని చూసి ఏర్పాటు చేస్తున్నాడు. అదేంటి యేసు ప్రభు ఫలానా కులానికి సంబంధించినాడా? ఫలానా కులానికి సంబంధించినాడు కాదు, వాళ్ళని తక్కువ చూస్తున్నారు కదా. క్రీస్తులో వాళ్ళు గనులుగా మార్చబడతారు, క్రీస్తులో వాళ్ళని గొప్పలుగా చేస్తాడు ఆయన. మన లేని స్థితిని చూశాడు, మన దీన స్థితిని చూశాడు, అందుకు క్రీస్తు మన దాకా వచ్చాడు. అర్థం కాదు క్రీస్తు సామ్రాజ్యం ఎంత తలకిందులుగా ఉంటుంది అన్నది. ప్రపంచం దేన్నైతే గొప్ప ఉంటుందో క్రీస్తు దాన్ని గొప్ప అనడు. అప్సైడ్ డౌన్ కింగ్డమ్ ఇది. అందరికీ పరిచయం చేసేవాడు గొప్పోడు, అందరి చేత చేయించుకునేవాడు గొప్పోడు కాదు. ఇక్కడ ఈ ముక్క తెలియట్ల పాస్టర్లకి. తర్వాత 54 వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. ఈ యేసు ప్రభువును మోయడం అంటే ఏమని చెప్తుందంటే, మరియా అబ్రహాముతో చేసిన వాగ్దాన నెరవేర్పుది. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? నీ సంతానం ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు. ఆ భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడబోయే సంతానాన్ని నేను మోస్తున్నాను. యేసు ప్రభు అంటే అబ్రహాం మొదలుకొని చేయబడిన వాగ్దానాల నెరవేర్పు. పితరులకు ఎన్ని వాగ్దానాలు చేయబడ్డాయో అవన్నీ క్రీస్తులో ఆమేన్ అనేటట్టుగా ఉన్నాయి అంటాడు గ్రంథకర్త. డిసెంబర్ 31 వస్తుంది, ఏం చేస్తాం మనం? అవి తీసుకోకపోతే అసలు మనసు ఒప్పదులే. ఇప్పుడు నేను ఎంత ప్రసంగం చేసినా మీకు మనసు ఒప్పుతుందా? అదే ఇదే. ప్రారంభం నుంచి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, హవ్వ దగ్గర నుంచి వాగ్దానాలు మొదలు పెడితే, నీ సంతానం సర్ప సంతానాన్ని నాశనం చేస్తున్న ఆ వాగ్దానం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి వాగ్దానాన్ని గొప్పగా వేస్తే ఆ రూపం పేరు యేసు ప్రభు. ఒక పేపర్ కోసం వెళ్తాం,
వాగ్దానాలు నెరవేరిపోయిన క్రీస్తును మనం కలిగి ఉండి దేనికోసం వెళ్తాం? పేపర్ కోసం వెళ్తాం. ఆ రోజు మన భక్తి కానీ మన నిష్ట కానీ చూడాలి ఎంత ముచ్చటుకుంటుందో. అలా తీసుకొని ఇలా చూస్తాం, నచ్చింది రాలేదనుకో, ప్రభువా నా పాపాలు క్షమించిన ఆయన, నేను మంచిదాన్ని కాదు మంచివాడిని కాదు, దాన్ని మరలా అతికించి ఇంకోటి తెంపుకుంటాం. మళ్ళీ చెడ్డకు వచ్చిందనుకో ఏం చేస్తాం? ప్రభువా ఇంకా క్షమించలేదా? వాగ్దానం అంటే వేలాడేది కాదు, పితరులకు చేయబడింది. వాటన్నిటి నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనం కలిగి మరలా ఏంటి ఇవన్నీ? తెలియని చేష్టలు, అమాయకత్వం, ఇమ్మెచ్యూరిటీ. బైబుల్లో నేను చెప్పట్లే, మొక్క ఎవరు చెప్తున్నారు? మరీ చెప్తుంది. ఏమని చెప్తుంది? అబ్రహామునకును అతని సంతానమునకును, మలాకి గ్రంథం దాకా వీళ్ళంతా ఇశ్రాయేలే కదా. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు చేయబడిన వాగ్దానాలన్నీ, ఆ ప్రామిసులన్నీ, ప్రతి మాట అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందును. నేను కనికరం చూపిస్తాను, దాన్ని జ్ఞాపకం చేసుకుంటాను అని చెప్పినటువంటి మాట సహాయము చేసి ఎక్కడుంది? జ్ఞాపకం చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. ఎలా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈవిడ గర్భంలో ప్రవేశించడం ద్వారా, ఈ అబ్రహాం మొదలుకొని యుగాంతం వరకు చేయబడిన ప్రతి వాగ్దానం నెరవేర్చడం ద్వారా, యేసు ప్రభు వాగ్దానాల నెరవేర్పు. అబ్రహాముతో చేయబడినటువంటి వాగ్దానం, యుగాంతం వరకు చేయబడిన వాగ్దానాలు అన్నీ నా కడుపులో నెరవేరబోతున్నాయి, నా కడుపులో ఒక మానవ రూపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి, అది చెప్తుంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన చూడక దేవుని నమ్మాడు. ఆ దేవుడు ఇప్పుడు మరీ గర్భంలో ఉన్నాడు. అది తనకే అర్థమైంది కాబట్టి సమాజాన్ని పట్టించుకోలేతను. వాగ్దానాన్ని నెరవేరిపోయాను. ఎంతమంది నీతిమంతులు ఎదురు చూశారో వాళ్ళకు దొరకలే. ఆయన మరీ గర్భంలోకి వచ్చాడు. ఇంతవరకు తాను పరిశుద్ధాత్మతో నిండి మాట్లాడిన ప్రతి మాట యేసుప్రభు వర్ణిస్తుంది. ఆవిడ ఇంత గొప్పగా యేసుప్రభుని మనం అర్థం చేసుకున్నాం ఎప్పుడైనా? ఇంత గొప్ప అర్థం చేసుకోవాలి మనం. మరీకి అర్థమైనట్టుగా మనకు అర్థం కాలే యేసుప్రభు. ఎలిజబెత్కు అర్థమైనట్టుగా యేసుప్రభు మనకు అర్థం కాలే. ఇవన్నీ చెప్పిన తర్వాత చూడండి, అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అది ఫస్ట్ డే. ఇలా వాళ్ళు ఆ రోజే మాట్లాడుకున్నారా, తర్వాత కూడా మాట్లాడుకుంటారా? ఇది ఫస్ట్ డే. ఆ రోజే మాట్లాడుకొని ఆ తర్వాత పిండి వంటలు ఏమైనా చేసుకుని ఉంటారా, లేకపోతే ఇలాగే మాట్లాడుకుంటారు 3 నెలల్లో? మీకు అర్థమవుతుంది నా ప్రశ్న? మొదటి రోజే ఇలా మాట్లాడుకొని మిగతా రోజులు వాళ్ళ పని బాటలో మునిగిపోయారా, లేకపోతే 3 నెలలు వీటిని కూర్చే తలపోస్తుంటారా? ఇద్దరు 3 నెలలు దీన్ని కూర్చే తలపోస్తుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మనలాంటి ఖాళీ దొరికితే జబర్దస్త్ చూసేటువంటి క్యాండిడేట్లు కాదు. ఎవరు వాళ్ళు? 2 అద్భుతాలని మోస్తున్న స్త్రీలు వాళ్ళు. ఆవిడ గర్భంలో ఉన్నది ఒక అద్భుతం, ఈయన గర్భంలో ఉన్నది ఇంకొక అద్భుతం. 2 అద్భుతాలను మోస్తున్నటువంటి స్త్రీలు వాళ్ళు. మనలాగా మాట్లాడుకురాళ్ళు. మనం ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు అలా చేయరు. 3 నెలలు, ఇది మొదటిది. 3 నెలలు ప్రభువును గూర్చే ఇరువురు ధ్యానించారు, ప్రభువును గూర్చే ఇరువురు మాట్లాడుకున్నారు. 3 నెలలు గడిపింది. ఎందుకు 3 నెలలు గడిపింది? 3 నెలలకి బేబీ బంప్ అంటారా, గర్భం కనపడుతుందా? ఈ మొదటి రోజు గర్భం కనపడలే, గర్భంలో పడ్డాడని తెలుసు అంతే. ఈ 3 నెలలకి తను ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళుంటుంది? కడుపు ఎత్తుకుంటుందా? ఇప్పుడు మన భాషలో ఆలోచిద్దాం. 3 నెలల క్రితం వచ్చింది మరియా, బంధువుల ఇంటికి వచ్చింది. బంధువుల ఇంటి దగ్గర నుంచి బ్యాక్ మరలా ఇంటికి వెళ్ళింది. ఎక్స్ట్రా ఏముంది ఇప్పుడు? తనకి కడుపు ఉంది. అనుమానిస్తారా? అనుమానించరా? 3 నెలలు దేవుని స్తుతించిన 3వ నెలలో ఇంటికి వెళ్ళాలి. ఇక మీదట ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితులు చిన్నవి కాదు, ఆ మాటలు చిన్నవి కాదు, ఆ చూపులు మంచివి కాదు, ఆ ఆలోచనలు మంచివి కాదు. ఈ 3 నెలలు ట్రైనింగ్ ఉంటేనే 3 నెలల తర్వాత మిగతా 6 నెలలు ఎదురయ్యేటువంటి వాటికి తట్టుకోగలదు. ట్రైనింగ్ లేకుండా కొన్ని సాధ్యం కాదు. ఈ 3 నెలల ట్రైనింగ్ తనకి.
ఏమనుకుంటారు ఇంటి దగ్గర? అక్కడ వెళ్ళి ఎవరిని ప్రేమించింది, మోసపోయి వచ్చింది అనుకుంటారా? అందరూ అలాగే అనుకుంటారా? ఎవరైనా అర్థం చేసుకుంటారా? తనని అర్థం చేసుకునే ఒకే ఒక్కతే ఎలిజబెత్ మాత్రమే, ఇంకెవరు అర్థం చేసుకోరు. ఆ 3 నెలలు మరియను దేవుడు ట్రైన్ చేశాడు. తర్వాత ఎదురుగాబోతున్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి క్రీస్తుని ధరించడం అంటే ఆ మాత్రం శ్రమ అనుభవించాలి. క్రీస్తుని మోయడం అంటే అంత సులభం కాదు. అందరూ మోయలేరు క్రీస్తుని. క్రీస్తుని మోయడం అంటే పూలు వడవు, ఎర్రతివాచీలు పరవరు, చాలా కష్టంగా ఉంటుంది. దానికి చాలా సిద్ధపాటు అవసరం. మొదట తాను ఎవరిని మోస్తుందో తనకు తెలియడం అవసరం. మొదట మనం ఎవరిని నమ్ముతున్నామో మనకు తెలియడం అవసరం. పక్కన వాళ్ళకి చెప్పడం తర్వాత. ఎవరో మనం ఫోన్ చేశారు, అన్న పలానా వ్యక్తి ఇలా ప్రశ్నిస్తున్నాడు అన్న, సమాధానం ఏంటి? నేను అన్నాను, ఇప్పుడు నేను సమాధానం చెప్తాను, నువ్వు ఇది చెప్పావు అనుకో, వాడు ఇంకోటి అడుగుతాడు, ఏం చేస్తావు? మళ్ళీ ఫోన్ చేస్తావా? మనం బిట్స్ అండ్ పీసెస్ లాగా నేర్చుకోకూడదు బైబిల్ని. వాడికి సమాధానం చెప్పడం కాదు మన ప్రాముఖ్యత. మన ఇంపార్టెన్స్ అన్నది వాడికి సమాధానం చెప్పాలి కాదు, సమాధానం మనకు తెలియాలి. అది ఇంపార్టెన్స్ ఇక్కడ. మనం ఎలా నేర్చుకుంటాం బైబిల్ని? వాడికి ఏం చెప్పాలని వాడికి చెప్పొద్దు, ఫస్ట్ నీకు తెలియాలి. నువ్వు ఏమి నమ్ముకున్నావో ఫస్ట్ నీకు తెలియాలి. ఒక వర్తకుడు అంట అలా వెళ్తూ ఉంటే ఒక ముత్యం కనిపించిందంట. ఆ ముత్యం కనిపించగానే ఏం చేశాడంట, వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడంట. అంటే దాని వాల్యూ తెలుసు ఆ వ్యక్తికి, ఆ ముత్యాల వ్యాపారికి దీని వాల్యూ తెలుసు కాబట్టి ఉన్నదంతా అమ్మాడు, దీన్ని తీసుకున్నాడు. ఒకడు పొలంలో పనిచేయడానికి వచ్చాడు, దాంట్లో నిధి ఉంది. ఏం చేశాడంట, వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఈ పొలాన్ని కొనుక్కున్నాడు. దాని వాల్యూ తెలుసు కాబట్టి. ఫస్ట్ మనకు తెలియాల్సింది క్రీస్తుని గురించి, ఆయన గొప్పతనం గురించి మనకు తెలిస్తే అటు తర్వాత ఎవరికైనా చెప్తాం మనం. ఫస్ట్ మనకే తెలియదు యేసు ప్రభు ఎవరో, బైబిల్ ఏం చెప్తుందో మనకే తెలియదు. కానీ మనం సమాజాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం అక్కడికి. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది, చాలా మంచి విషయం అది. సమాజంలోకి వెళ్ళగానే యేసు ప్రభువుని ప్రకటిస్తూ వాళ్ళు తిరిగి క్వశ్చన్లు అడుగుతున్నారు బైబిల్లో. మంచి పరిణామం ఇది, అడగాలి. అంతకుముందు ఎలా ఉండేది, ప్యాసివ్గా ఉండేది. వీళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు వింటారో ఏదో ఒకటి చేసేవాళ్ళు, వీళ్ళు సంతోషం వచ్చేవాళ్ళు, సువార్త చేసేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళగానే వాళ్ళు అడుగుతున్నారు. అలా అడగగానే ఏం చేస్తారు వీళ్ళు, సర్లే వింటే విను లేకపోతే లేదు, పక్కింటికి వెళ్తారు, అంతేనా? ఆన్సర్స్ లేవు మన దగ్గర, అందుకని పక్కింటికి వెళ్తున్నాం. పక్కింటికి వెళ్ళొద్దు, కూర్చో, నిలవబడు, వాడికి చెప్పు. నువ్వు వెళ్ళిందే వాడి కోసం కదా, నువ్వు వెళ్ళిందే వాడి కోసం. ఎవడైనా ప్రశ్న అడుగుతున్నాడంటే వాడు దొరుకుతాడు మనకి. ప్రశ్న అడుగుతున్నాడు అంటే వాడికి క్లారిటీ ఇస్తే, సమాధానం ఇస్తే వాడు ఎక్కడికి వెళ్ళడు. ఈరోజు వెళ్ళినా తిరుక్కొని రావాల్సింది మరలా. వాడే వచ్చి ప్రశ్నలు అడిగితే నువ్వు వింటే విను లేకపోతే లేదు, మేము గవర్నమెంట్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకున్నాం, పర్మిషన్ తెచ్చుకున్నాం అని అనొద్దు. వాడికి నిలవబడు, వాడికి చెప్పు. వాడు పేపర్ తెచ్చుకున్నాడు కదా, ఆ పేపర్ తీసుకో, ప్రతిదానికి సమాధానం చెప్పు. ఇంకేం పని ఉండదు నీకు, అదే కదా సువార్త అంటే. వాడికి చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రశ్నించేవాళ్ళు కావాలి మనకి, విమర్శించేవాళ్ళు కావాలి మనకి, ఎదిరించేవాళ్ళు కావాలి మనకి. కానీ వద్దంట, ప్రభువా సమాజంలో వ్యతిరేకత స్టార్ట్ అయిందని ఆయన. అయితే వద్దా వ్యతిరేకత? వద్దా వ్యతిరేకత? నేనేం చెప్తున్నాను అంటే 3 నెలలు ఎలిజబెత్తో దేవుడు ఉంచింది మరియను. అలా ఇంటికి వెళ్ళగానే స్వాగతిస్తారని కాదు. ఆ 3 నెలల తర్వాత ఇంటికి వెళ్తే మరియ ఎదుర్కొనబోతున్నటువంటి పరిస్థితులు వర్ణనాతీతం. ఏం జరిగింది 3 నెలల్లో? ప్రశ్నిస్తుంది అమ్మ, నాన్న ప్రశ్నిస్తాడు, నమ్మరు. అలా 3 నెలల తర్వాత వెళ్తే అప్పుడు యోసేపుకి అర్థమైంది ఏదో తేడా అంట. కాబట్టి రహస్యంగా విడనాడాలనుకున్నాడంట. మరియమ్మ ఎక్స్ప్లెయిన్ చేయలే. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? మరియమ్మ కన్విన్స్ చేయలే. ఎవరు కన్విన్స్ చేశారు? ఏ దేవదూత అయితే మరియమ్మకి చెప్పాడో, ఏ దేవదూత అయితే ఎలిజబెత్కి చెప్పాడో, అదే దేవదూత వచ్చి మరియను చేర్చుకోవడానికి భయపడొద్దు, సందేహించవద్దు. అదే పరిస్థితి. ఫస్ట్ మనం ప్రిపేర్ అయితే, ఫస్ట్ యేసు గురించి మనకు అర్థమైతే, మన బైబిల్ గురించి మనకు అర్థమైతే, తర్వాత ఎలాంటి పరిస్థితి ఎదురైనా మనం సమాధానం చెప్తాం. మనకే తెలియదు యేసు గురించి, మనకే తెలియదు బైబిల్ గురించి, పక్కన వాళ్ళ సమాధానం కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం వాళ్ళ సమాధానం చెప్పడానికి.
మరియా 3 నెలలు సిద్ధపడింది యేసు ప్రభువుని ఎలా డిఫెండ్ చేయాలి, ఎలా తట్టుకోవాలి క్రీస్తును మోస్తూ. మరియా తీసుకున్న డెసిషన్ చిన్నది కాదు, చాలా పెద్దది, ఇంకెవరికి సాధ్యం కాదు అది. అలాంటి డెసిషన్ తీసుకోవడం ఉన్నది. ఇప్పుడు చెప్పు, క్రీస్తును మనం నమ్ముకుంటే మన పరిస్థితి ఏంటి? మరియలాగే హింసలు శ్రమలు ఎదురవుతాయా, లేకపోతే స్వాగతిస్తారా? పొలంలోంచి వెలివేస్తారు, ఇంట్లో నుంచి వెలివేస్తారు, ఉద్యోగంలో తీసేస్తారు, ఏంటంటే ఉంటాయి కదా. వాటన్నిటికి రెడీ కావాలన్నా కావాలి. తన్ను తాను ఉపేక్షించుకోకపోతే నా శిష్యుడు కానేడు. పొలము, పిల్లలు ఇవన్నీ తర్వాత సెకండరీ. ఫస్ట్ మనల్ని మనం ఉపేక్షించుకోకపోతే, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోకపోతే నా శిష్యుడు కానేరుడు. ఎందుకంటే క్రీస్తు అందరిలో ఒకడు కాదు, ఆయన ఒక్కడే. మనం ప్రకటిస్తున్నటువంటి మాట ప్రత్యేకత ఏంటంటే ఇది ఇంక్లూజివ్ కాదు, గాస్పెల్ అనేది ఎక్స్క్లూజివ్. మనం చెప్పే సువార్త అన్నది అందరినీ కలుపుకోదు, ఇది ఆయన ఒక్కడే అని చెప్తుంది. ఆయన ఒక్కడే అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కోపం వస్తుంది, ఆ వ్యతిరేకతను ఎదుర్కోవాలి. ఈ మధ్య అందరూ ఇంక్లూజివ్ చేస్తున్నారు దీన్ని. యేసు ప్రభు కూడా అన్నారు, యేసు ప్రభు కూడా కాదు, యేసు ప్రభువే, యేసు ప్రభు కూడా కాదు. బైబిల్లో మంచి మాటలు ఉన్నాయట, మంచి మాటలు కాదు, అవే నిజాలు, బైబిలే. అందరితో ఈక్వల్ చేయదు దీన్ని. ఈ మధ్య ఒక ఆయన వచ్చాడు, సర్వమత సమ్మేళన సభ పెడతాడంట. ఎవరిని సమ్మేళనం చేస్తాడంట? సర్వమతాలను సమ్మేళనం చేస్తాడంట. అందులో క్రైస్తవం కలవదు. ఒక బిందె నీళ్ళు ఉన్నాయనుకో, అందులో 2 చుక్కలు నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేయండి, కలుస్తుందా? బిందె నీళ్ళలో 2 చుక్కలు నూనె కలవదు. మతాల్లో క్రైస్తవం కలవదు, కరిగిపోదు. ఇది పైనే ఉంటుంది, పక్కనే ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే యేసు ప్రభువును ప్రకటించే ధైర్యం ఉంటే ప్రకటించు. అలా కాకుండా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంకేదైనా పని చేసుకో, అంతేగాని సర్వమత సమ్మేళన సభ పెట్టద్దు, సమన్వయతం తీసుకొని రావద్దు. సమన్వయత ఎక్కడ ఉంటుంది? సమన్వయత ఉండదు. క్రీస్తు ఎక్స్క్లూజివ్, నాట్ ఇంక్లూజివ్. ఆయన మాత్రమే, ఆయనే, నేనే మార్గము, సత్యము, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. ఈ మాట చెప్పినప్పుడు అవతల వ్యక్తులు చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందిని, ఆ కష్టాన్ని మన మీద ప్రయోగిస్తారు. ఫేస్ చేయాలి. మరీ చేసింది అదే, మనం చేయాల్సింది అదే. మరియా ఎలిజబెత్ ఇంట్లో ప్రవేశించగానే సంతోషం. యోహాను గంతులేశాడు, ఎలిజబెత్ బిగ్గరగా కేకలేసి దేవుని స్తుతించింది, మరియా దేవుని స్తుతించింది. క్రీస్తు మన జీవితంలో అడుగు పెడితే మన జీవితంలో గంతులు వేసేటువంటి స్థితి, ఆనందించేటువంటి స్థితి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంతోషింపజేసే స్థితి ఏర్పడుతుంది. అలా అనిపించట్లేదన్నా మాకు అంటే మరొకసారి చెక్ చేసుకోండి మీ ఫెయిత్ని. అలాంటి లక్షణాలు మాకేం లేవన్నా అంటే చెక్ చేసుకోండి ఇంకొకసారి. నాకు అనిపించింది, నేను యేసుని నమ్ముకున్నప్పుడు ఎంత భాగ్యం నాది అని అనిపించింది. నా చెల్లెలు మరణించినప్పుడు మా ఊరికి శ్మశానం ఉంటుంది కదా, ప్రతి ఊరికి శ్మశానం ఉంటుంది కదా. ఆ శ్మశానంలోనికి ఆ పెట్టెను అలా తీసుకుని వస్తున్నప్పుడు నాకేమనిపించింది తెలుసా? ఎప్పటి నుంచో మా ఊరికి శ్మశానం ఉంది, ఎప్పటి నుంచో ఉంటుందా, ఎప్పటి నుంచో మా ఊరికి శ్మశానం ఉంది. ఈ శ్మశానంలోనికి ఫర్ ద ఫస్ట్ టైం ఒక క్రిస్టియన్ వ్యక్తి వచ్చింది, అది నా చెల్లెలు అనిపించింది. నాకు గర్వంగా అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక క్రిస్టియన్ వ్యక్తి శ్మశానానికి వచ్చింది, అది నా చెల్లి. సంతోషం అనిపించింది నాకు. తర్వాత ఇంటికి వెళ్తే మా నాన్న కోప్పడ్డాడు, అదేంట్రా పెళ్ళికి ఎదిగిన నా కూతురు యేసు చంపేశాడు, నాకు యేసు వద్దన్నాడు. నేనన్నాను, నాన్న యేసు చంపాడు అన్నది కదా, యేసు చంపాడని కదా చెప్పాల్సింది. ఈ ఊర్లో ఎవ్వరికి లేని భాగ్యం మనకు పట్టింది నాన్న, యేసు ప్రభుని నమ్ముకునే భాగ్యం. మన ఇంట్లోనే యేసు ప్రభు తెలుసు, ఇది చాలదా అని నేను నాకు అనిపించింది. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఇంత భాగ్యం యేసు ప్రభు నమ్మడం అని మీకు అనిపించిందా? ఎలిజబెత్ లాగా బిగ్గరగా కేకలేసి దేవుని స్తుతించాలనిపించిందా? బాప్తిస్మా ఇచ్చే వాళ్ళలాగా గంతులు వేసేటువంటి అనుభవం యేసు ప్రభువుని బట్టి మీకు ఎప్పుడైనా అనిపించిందా? మరేలాగా దేవుడు నా దీనస్థితిని కటాక్షించాడు అని అనిపించిందా మీకు ఎప్పుడైనా?
నేను ధన్యురాలని అనిపించిందా? అనిపించకపోతే ఇంకొకసారి చెక్ చేసుకుందాం, నా ఫెయిత్ నిజమా కాదా. ఎలిజబెత్తోనో జకర్యాతోనో లేకపోతే బాప్తిస్మిత్ యోహానుతోనో మరియతోనో సమాంతరంగా ఉందా లేకపోతే వ్యతిరేకంగా ఉందా అన్నది మరొకసారి చెక్ చేసుకుందాం. నిజంగా గబ్రియేలు దేవదూత ప్రకటించిన ఆ యేసు ప్రభువుని మనం నమ్మితే బాప్తిస్మిత్ యోహాను లాంటి అనుభవం ఉండాలి, మరియ లాంటి అనుభవం ఉండాలి, ఎలిజబెత్ లాంటి అనుభవం ఉండాలి. గబ్రియేలు ప్రకటించిన యేసు ప్రభు కాకుండా మన పక్కనూరులో పాస్టర్ ఉన్నాడే, లేకపోతే మనం నమ్ముకునేటువంటి పాస్టర్ ఉన్నారే, వాళ్ళు ప్రకటించిన యేసు ప్రభు అయితే ఈ అనుభవాలు ఉండవు. ఉసూరు ఉంటుంటుంది ప్రాణం అంతే. ఈ మధ్య ప్రాస్పరిటీ గాస్పల్ ఒకటి వచ్చింది. ప్రాస్పరిటీ గాస్పల్ అంటే యేసుని నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయని చెప్పేటువంటి గాస్పల్. యేసుని నమ్మడమే ధన్యత అని చెప్పేది ఒరిజినల్ గాస్పల్ అది. కాబట్టి ఇంతవరకు లేఖనాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాడు అంటే క్రీస్తును నమ్మడమే, ఆ క్రీస్తు నిమిత్తం శ్రమలో అనుభవించడమే మన భాగ్యం, మన ధన్యత. అది అందరికీ రాదు, అతి కొద్ది మందికి వస్తుంది. ఆ కొద్ది మందిలో నేనున్నాను, నువ్వు ఉన్నావు. అది మన భాగ్యం, ఇంకెవరికి దక్కది ఈ భాగ్యం. క్రీస్తు నిమిత్తమైన నింద, శ్రమ గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట మోషే. ఆ క్రీస్తు నిమిత్తం మనం ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు సమాజంలో ఆ వ్యతిరేకతను మనం అనుభవించాలి, అది మన భాగ్యం. మొదట క్రీస్తు మనకు అర్థమైతే అప్పుడు ఈ ధైర్యం వస్తుంది. క్రీస్తు అర్థం కాకపోతే ఈ ధైర్యం రాదు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాను.